హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ కథను అందించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్దాం. బయట వాతావరణం చాలా కూల్గా ఉంది. బోరున వర్షం కురుస్తుంది. అది ఒక పెద్ద బంగ్లా. దాని బయట 8 కార్లున్నాయి. గేటు ముందు వాచ్మెన్ ఉన్నాడు. బంగ్లాకి రెండు వైపులా పెద్ద పెద్ద గార్డెన్స్, మధ్యలో నడవడానికి దారి. బంగ్లా లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. రాయల్ డైనింగ్ సెట్, ఇంపార్టెంట్ సోఫా సెట్, గోడల మీద అద్భుతమైన పెయింటింగ్స్. అది ఖరీదైన బంగ్లా అది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. ఒక రూమ్లో కురుస్తున్న వర్షపు జల్లులు కిటికీ మీద పడుతూ ఉంటే టప్ 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 అని శబ్దం వస్తుంది. ఆ రూమ్లో బెడ్ మీద తలదించుకొని నేల వైపు చూస్తున్నాడు అతను. నిజానికి అతను ఎదురు చూస్తున్నాడు రూమ్ డోర్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని. 6.5 అడుగులు, 6 ప్యాక్ బాడీతో హాట్గా, చూస్తే అమ్మాయిల హృదయం కొల్లగొట్టేలా హ్యాండ్సమ్గా ఉంటాడు మన హీరో. పేరు వంశీకృష్ణ. బిజినెస్ టైక్యూన్. వరుసగా 3 సార్లు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు గెలుచుకున్నాడు. అమ్మాయిలు అందరూ అతన్ని చూసి పిచ్చెక్కిపోతే అతను మాత్రం ఒక అమ్మాయి కోసం పిచ్చి ఎక్కిపోతున్నాడు. ఆ ఒక్క అమ్మాయి అతని భార్య వైష్ణవి. వైషు అని ముద్దుగా పిలుస్తాడు. అందం తన ఇంటి పేర అన్నట్టు అద్భుతంగా ఉంటుంది ఆ అమ్మాయి. అతను ఎదురు చూసినట్టే రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. వైష్ణవి లోపలికి వచ్చి బెడ్ మరో మూల దగ్గరకు నడిచి వచ్చింది. వెంటనే బెడ్ మీద ఒక పల్టీ కొట్టిన టక్కున వైష్ణవి చెయ్యి పట్టుకుని లాగి అమాంతంత్రాన్ని గోడకి ఆనించి గాలి కూడా దూరినంత దగ్గరగా నిలబడి వైషు అన్నాడు చాలా హస్కీగా. అతని టచ్ తట్టుకోలేకపోయింది వైష్ణవి. మీరింకా నిద్రపోలేదా అని అడిగింది. లేదు, నాకు నా వైషు కావాలి అని ఆమె బుగ్గ మీద తన మీసాన్ని తాకించాడు. ఆమె ఊపిరి ఎగసిపడింది. తన మీసంతో వైష్ణవి బుగ్గ మీద గీస్తూ వైషు అని మళ్ళీ హస్కీగా అన్నాడు. అతని ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వైష్ణవి, వంశీ దూరంగా జరగండి అంది. నెవర్ అని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. ఆహా అంది. ఇంకొకసారి కిస్ చేశాడు. వైష్ణవిలో కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయినా అడ్డు చెప్తూ వద్దు వంశీ అంది. నాకు కావాలి అని గట్టిగా కిస్ చేశాడు. ఇంత హాట్గా ఉన్నాడేంటి, తట్టుకోవడం కష్టంగా ఉంది. బట్ ఇది తప్పు అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఉండగా వైష్ణవి వైషు అని రొమాంటిక్గా పిలిచి ఆమె పెదవిని అందుకున్నాడు. ఊహు అని సౌండ్ చేస్తుంది. ప్లీజ్ ఆపే వంశీ, వద్దు అని వైష్ణవి అంటున్నా వంశీ ఆగే మూడ్లో లేడు. పెదవి కొరికే గట్టిగా కిస్ చేస్తున్నాడు. వామ్మో, వాట్ హాట్నెస్కి హాట్ కిక్ ఇచ్చేలా హాట్ బాడీలో డైనమిక్గా ఉన్నాడు. వెరీ హాట్, చాలా హాట్గా ఉన్నాడు. ఇంత హాట్గా కిస్ చేస్తుంటే నేను ఎలా ఆపాలి అని మనసులో అనుకుంటుంది వైష్ణవి. కిస్ ఆపేశాడు వంశీ. ఆమె ఏం అనలేదు. వంశీ తను వేసుకున్న బ్లాక్ షర్ట్ బటన్ స్టైల్గా తీశాడు. ఓహో అంది వైష్ణవి ఆ ఇంటెన్షన్కి తట్టుకోలేక. రెండో బటన్ కూడా తీశాడు. వద్దు వంశీ అని అంది మళ్ళీ. షర్ట్ తీసి విసిరేశాడు. ఆ హాట్ బాడీ చూస్తే ఎవరికైనా ఆ టైంలో రొమాంటిక్ పిచ్చి ఎక్కాల్సిందే. అంత డేంజరస్ హాట్గా ఉన్నాడు వంశీ. ఇది చాలా తప్పు అని మనసులో అనుకుంటుంది ఆమె. వంశీ మెల్లగా వైష్ణవి మీద మెడ వంపున కిస్ చేశాడు. నో వద్దు వంశీ ప్లీజ్ అని భుజం మీద చెయ్యి వేసి వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. వంశీ తక్కలేదు సరికదా. మరి ఆమె పైకి వెళ్ళిపోయి లిప్స్ మీద కొరుకుతూ కిస్ చేస్తూ కాదనకు, నాకు ఆకలిగా ఉంది వైషు, నా ఆకలి తీర్చు అని డీప్గా కిస్ చేస్తున్నాడు. వైష్ణవి కూడా ఆగలేకపోయి వంశీ పెదవులను తన పెదవులను జోడించి అతి మక్కువగా ఇద్దరి మధ్యన ముద్దుల యుద్ధం మొదలయ్యింది. సడన్గా గ్యాప్ ఇచ్చాడు వంశీ. ఆ గ్యాప్ ఇవ్వడంతోనే అదేంటి నేను ఇలా టెంప్ట్ అయిపోయాను అని మనసులో ఆలోచిస్తూ ఉండగానే వంశీ వైష్ణవి నడుముని తాకుతూ చీర కుర్చీలను గట్టిగా పట్టుకున్నాడు. ఉఫ్ అని షాక్ అయ్యింది. వైష్ణవి కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు వంశీ. వదిలేయ్ వంశీ, ఇప్పుడు వద్దు అంది. చీర కుర్చీలో లాగేశాడు వంశీ. అతను ఏం చేస్తున్నా ఆ ఫీలింగ్స్ ఆపలేక టెంప్ట్ అయిపోతుంది. వెంటనే వైష్ణవి భుజం మీద చెయ్యి వేసి ఒక్కసారిగా బయటను లాగేశాడు. ఇది చాలా తప్పు, కానీ ఎందుకు కాదు అనలేకపోతున్నాను, కావాలనిపిస్తుంది అని మళ్ళీ మనసులోనే అనుకుంది. వంశీ ఇంకా దగ్గరకు వెళ్ళి వైష్ణవి నుదుటి మీద ముద్దు పెట్టాడు. వంశీ కళ్ళల్లోకి చూసింది వైష్ణవి. అతను తపిస్తున్నది రొమాన్స్ కోసం కాదు, వేరే దానికోసం కాదు. అతను తపిస్తున్నది తన భార్య ప్రేమ కోసం.
అది అతని కళ్ళల్లో స్పష్టంగా చూసిన వైష్ణవి, భార్య అంటే ఇంత ప్రేమ అని ఎవరు కాదు అంటారు. వైష్ణవి, ఐ సో లక్కీ, బట్ ఐ ఆమ్ అన్లక్కీ. ఎందుకంటే నేను వైష్ణవిని కాదు అని మనసులో అనుకుంటూ ఉండగా ఆమె కన్నీళ్లు బయటికి వచ్చేశాయి. వైషు అని ప్రేమగా పిలిచాడు వంశీ. హూ అని పలికింది. ఐ లవ్ యూ వైషు అని ఆమె కింద పెదవని అందుకొని మునుపటి కన్నా గట్టిగా లోతుగా కిస్ చేస్తున్నాడు. ఇంత హాట్గా ప్రేమని పంచితే నేను ఎలా కాదు అనగలను అనుకుంది మనసులో. వంశీ కాస్త వంగి వైష్ణవి ఎద మీద తన పెదవుల ముద్ర హత్తుకునేలా కిస్ చేశాడు. అదే క్షణంలో ఆమె గుండె బరువు పెరిగి ఊపిరి ఎగసిపడింది. ఆమె వెన్ను మీద చెయ్యి వేసి రవిక ముడివి ఓపెన్ చేశాడు. వంశీ, ప్లీజ్ ఓపిక పట్టు, ఇప్పుడు వద్దు అని ఆపడానికి ట్రై చేస్తుంది నోటితో. కానీ మనసు శరీరం మాత్రం ఆ ప్రేమ, ప్రెజర్, నొప్పి, బాధ, కన్నీళ్ళు కావాలి అని అంటున్నాయి. ఒక్కసారిగా వైష్ణవి చెయ్యి పట్టుకొని సుకుమారంగా బెడ్ మీదకి తోసేశాడు. ఆగిపో వంశీ, దయచేసి అని ఆమె మాట్లాడేలోపే పూర్తిగా ఆక్రమించి పెదవులపై కిస్ చేశాడు. వెంటనే నుదుటి మీద కిస్ చేశాడు. ఆ ప్రేమ ముందు ఓడిపోయింది వైష్ణవి. దుప్పటి వంశీ శరీరాన్ని కప్పుతూనే వంశీ తన శరీరంతో వైష్ణవిని అల్లుకున్నాడు. వంశీ తన ప్రేమని పంచుతుంటే ఆ నొప్పిని, బాధను కన్నీళ్లతో సంతోషంగా భరిస్తుంది. ఇద్దరు ప్రళయంలో మునిగిపోయారు. తెల్లవారుజాము సూర్యకిరణాలు కిటికీ మీద పడుతుంటే ఇద్దరూ తల తిప్పి చూశారు. అప్పుడే తెల్లవారిందా అన్నట్టు ఐ లవ్ యూ వైషు అని ఆమె మీద నుంచి లేచి పిల్లో మీద తలవాల్చి వైష్ణవిని గట్టిగా హత్తుకొని అదే గుండెలపై పెట్టుకొని కాసేపు నిద్రపో అన్నాడు నవ్వుతూ. నవ్వుతూ తలవాల్చింది వైష్ణవి. సడన్గా నిద్రలేచిన వంశీ ముందుగా తన గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు. వైష్ణవి స్పర్శ లేకపోయేసరికి వైషు అని గట్టిగా అరిచి పైకి లేచి వైషు అని మళ్ళీ గట్టిగా అరుస్తూ తల తిప్పాడు. పిల్లలతో ఉన్న వైష్ణవిని చూడగానే తన గుండె శాంతించింది. గుడ్ మార్నింగ్ డాడీ అన్నారు పిల్లలిద్దరూ. అమ్మాయి పేరు దక్షిక, అబ్బాయి పేరు దక్షిత్. వయసు సుమారు అమ్మాయికి 7, అబ్బాయికి 8. గుడ్ మార్నింగ్ అన్నాడు వంశీ. నవ్వుతూ వైష్ణవి ముందుకు వెళ్ళి పిల్లలు చూడకుండా నడుం పైకెళ్ళాడు. హామ్ అని షాక్ అయ్యింది. డాడీ అని పిలిచింది దక్షిత. చెప్పు అని ప్రేమగా అన్నాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలా అని అడిగింది చిరాకు మొహంతో. పాప ముందు మోకాల మీద కూర్చొని అవును వెళ్ళాలి. చదువు అనేది స్టేటస్ కోసమో లేక స్థాయిని చూపించుకోవడానికో కాదు. అది నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసం, ఏది ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం డైలీ వెళ్ళాలి. సరే నేను విసిగించను, కానీ నీకు డ్రాయింగ్స్ వేయడం బాగా వచ్చు కదా, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టు. కానీ ఎగ్జామ్స్ అనేసరికి వీక్ అవ్వకు, నేర్చుకో అన్నాడు వంశీ. సరే డాడీ అంది. వెరీ గుడ్ అని వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చాడు. అప్పటికే పిల్లల్ని పూర్తిగా రెడీ చేసిన వైష్ణవి, ఇప్పుడు మీరు నాని దగ్గరకు వెళ్ళండి, నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ పెడతాను అంది. ఓకే మమ్మీ అని ఇద్దరు చెరొక బొగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయారు. మీరు కూడా ఫాస్ట్గా రెడీ అయి రండి వంశీ, మీకు బ్రేక్ఫాస్ట్ అని వైష్ణవి మాట్లాడుతూ ఉన్నప్పుడే బొగ్గపై ముద్దు పెట్టాడు. హే అంది దూరంగా జరిగి. ఇంకా పూర్తి కాలేదు, అది నీకు తెలుసు కదా అన్నాడు నవ్వుతూ. అర్థం కాలేదు వైష్ణవికి. సరే నేను స్నానం చేసి వస్తాను అని మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళాడు. వైష్ణవి నవ్వుకుంటూ పక్కనే గోడ మీద ఉన్న నవ్వుతూ ముద్దుగా ఉన్న వైష్ణవి ఫోటో ఫ్రేమ్ చూసింది. గోడ దగ్గరకు వెళ్ళి వైష్ణవి ఫోటోని చూసి, హలో వైష్ణవి, నా పేరు వైష్ణవి. ఇంత ప్రేమని కాదు అని ఎలా చనిపోగలిగావు వైషు? వంశీకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు అర్థమయ్యింది. నిన్న రాత్రి మా ఇద్దరి మధ్య జరిగింది తప్పే, క్షమించు. నాకు వంశీ చాలా చాలా నచ్చాడు, హాట్గా ఉన్నాడు అని కాదు, ఆ ప్రేమకి లొంగిపోయాను. ఐఎమ్ సారీ వైష్ణవి. మీ ఆయన్ని నాకు ఇచ్చే, నిన్ను బాగా చూసుకుంటాను, పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటాను. ప్రామిస్. వంశీని నాకు భర్తగా ఇచ్చాయి. కాదు అనుకో, వంశీకి పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఆ ప్రేమని నేను తీసేసుకుంటాను. వంశీ ప్రేమను చూశాక తన నుంచి దూరంగా వెళ్ళాలి అనిపించలేదు. నేను రాత్రి నుంచే వంశీని నా భర్తగా అనుకోవడం మొదలుపెట్టాను. ఇక నుంచి వంశీ నాకు భర్త, నువ్వు అర్థం చేసుకుంటావు కదూ అని మాట్లాడుతూ పక్కకు చూసింది. ఏం అర్థం చేసుకోవాలి అని అడిగాడు వంశీ. వంశీని ఒక్కసారిగా చూసేసరికి షాక్ అయ్యింది.
ఆమె ఊపిరి ఎగసపడింది. ఊపిరి సరిగా తీసుకోలేకపోతుంది. తూలిపోతుంది. వైషు అని గట్టిగా అరిచాడు వంశీ. కింద హాల్లో కూర్చున్న పిల్లలు కూడా కంగారు పడ్డారు. ఆ అరుపు విని వైషు అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి కబోర్డ్ ఓపెన్ చేసి ఆక్సిజన్ ప్రెషర్ పైప్ మాస్క్ తీసి ఆ మాస్క్ వైషు ముక్కుకు పెట్టి ఆన్ చేశాడు. పిల్లలు పరిగెడుతూ పైకి వస్తున్నారు. ఊపిరి తీసుకో వైషు, అసలేమయ్యింది? ఎందుకు సడన్గా షాక్ అయ్యావు? నువ్వు అలా సడన్గా భయపడితే ఆక్సిజన్ అందదు నీకు అంటూ ఊపిరి గట్టిగా తీసుకో అంటున్నాడు వంశీ. వద్దు అన్నట్టు ఆక్సిజన్ మాస్క్ తీయడానికి ట్రై చేస్తుంది వైష్ణవి. ఎందుకంటే తనకి ఆ మిషన్ కష్టంగా ఉంది. వద్దు అని అంటూ తోసేస్తుంది వైషు. డోర్ దగ్గరికి వచ్చిన పిల్లలు మమ్మీ అంటూ ఏడుస్తూ బెడ్ మీదకు ఎక్కి మమ్మీ మమ్మీ నీకేమయ్యింది అని అడుగుతున్నారు. పిల్లలు ఏడుస్తూ ఉండడం చూసి మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ తీసి ప్రయత్నం చేస్తూ పైకి లేవబోయింది వైష్ణవి. వైషు అంటూ వంశీ పడుకోబెడుతుంటే మమ్మీ ప్లీజ్ దీన్ని ఉంచు అని పిల్లలు ఇద్దరు ఆక్సిజన్ మాస్క్ పట్టుకుని వైష్ణవి ముక్కుకి పెట్టారు. ఏడుస్తున్న పిల్లల్ని చూసి పాప చెంపను నెమిరి కన్నీళ్లు తుడిచింది వైష్ణవి. ఊపిరి తీసుకో మమ్మీ, మళ్ళీ నీకు ఏదైనా అయితే మేము ఉండలేము, ప్లీజ్ మమ్మీ అన్నారు పిల్లలు ఇద్దరు. గట్టిగా ఊపిరి తీసుకుంది వైష్ణవి. రిలాక్స్ వయసు, నీకు నొప్పిగా ఉంటుంది బట్ తప్పదు, నువ్వు కాసేపు ఇలాగే ఊపిరి తీసుకోవాలి అన్నాడు వంశీ. వైష్ణవి చెమట్లు చూసి దక్షి ఏసీ ఆన్ చేయి అన్నాడు. సరే డాడీ అని టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసి ఏసీ ఆన్ చేశాడు బాబు. 10 నిమిషాల పాటు ఓపికగా ఊపిరి తీసుకుంది వయసు. తర్వాత ఓకే అన్నట్టుగా సైగ చేసింది. ఇంకో 5 మినిట్స్ పెట్టుకుంటే బెటర్ ఏమో అన్నాడు వంశీ. మాస్క్ తీసేసి కూర్చొని ఐఎమ్ ఓకే అండి మమ్మీ అని ఏడుస్తూ పిల్లలిద్దరూ వైష్ణవి గుండెలకు హత్తుకున్నారు. నాకేం కాలేదు, కంగారు పడకండి, ఏడవకండి అని ఇద్దరి కన్నీళ్లు తుడిచింది. కానీ మూడో కన్నీరు కూడా కారింది. అది వంశీ కన్నీరు. వైష్ణవి పైకి లేచి నవ్వుతూ ఇద్దరు పిల్లలకి ముద్దు పెట్టి మీరు వెళ్ళి బ్యాగ్స్ రెడీ చేసుకోండి, నేను మీకోసం పూరీ చేశాను, వచ్చి తినిపిస్తాను అంది వైషు. పూరీలా అన్నారు ఇద్దరు. హాం అంది వైషు. నవ్వుతూ పిల్లలు వెళ్ళిపోయారు. వైష్ణవి చెయ్యి పట్టుకొని లాగి గట్టిగా హత్తుకొని ఇప్పుడు నువ్వు దేనికి భయపడ్డావు వైషు? నేను ఎవరేమన్నారు? ఎందుకు షాక్ అయ్యావు? నన్ను చూసా? నేను టవల్ కోసం వచ్చాను వైషు అని అన్నాడు. తన మాటలు ఏవి వంశీ వినలేదు. అందుకు కొంచెం రిలాక్స్ అయ్యింది వైష్ణవి. కానీ ఆ ప్రేమ కౌగిల్ నుంచి తనకి బయటపడాలి అని లేదు. ఆయన దూరంగా జరిగి కబోర్డ్లో నుంచి టవల్ తీసుకోండి అని చేతికి ఇచ్చి మీరేం కంగారు పడకండి, నేను జాగ్రత్తగా ఉంటాను అంది. టవల్ తీసుకొని వెళ్ళాడు వంశీ. వైష్ణవి కిందకు వెళ్ళి నాని, ఆ ఇంటి పెద్ద ఆవిడ అందరూ నాని అనే పిలుస్తారు. నానిని పలకరించింది. నీకేం ఇబ్బంది లేదు కదా అమ్మా అని వైష్ణవిని అడిగింది నాని. అభయం లేదు నాని, కాస్త ఊపిరి ఇబ్బంది అయ్యింది అంది. ఇప్పుడు పూర్తిగా బాగున్నాను చూడండి అంది అల్లరిగా. హిహి అని నవ్వింది నాని. పిల్లలకి టిఫిన్ తినిపిస్తూ ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని మరి నాకేంటి స్పెషల్ అని ఉత్సాహంగా అడిగాడు. దగ్గరికి వెళ్ళి వంశీ ముందున్న ప్లేట్ ఓపెన్ చేసి చూపించింది. వావ్, వైట్ పాస్తా నా కోసమేనా అని అడిగాడు వంశీ. నీకోసమే, నీకు ఇష్టమైన పాస్తానే కాదు పిల్లల కోసం పూరి, నా కోసం పెసరట్టు కూడా చేసింది. లేచిన దగ్గర నుంచి అన్ని పనులు చూస్తూనే ఉంది. లేచి రెడీ అయ్యింది, పూజ చేసుకుంది, వంట చేసింది, అన్ని చిటికలు టకాటకా చేసేసింది అల్లరి పిల్ల. మరి నీకోసం ఏం చేసుకున్నా వైష్ణవి అని క్వశ్చన్ చేశాడు కోపంగా. ఏం మాట్లాడలేదు వైష్ణవి, ఎందుకంటే తన కోసం తను ఏమీ చేసుకోలేదు. నిజానికి ఆ ఆలోచనే తనకి రాలేదు. ఆన్సర్ చేయి వైషు అని ఇంకా కోపంగా అడిగాడు. కంగారుగా చూస్తుంది వైష్ణవి. నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అని ప్లేట్ వెనక్కి నెట్టేశాడు వంశీ. సారీ వంశీ, నేను కూడా ఏదో ఒకటి తింటాను, ప్లీజ్ మీరు తినండి అంది టెన్షన్గా. మమ్మీ ఇటు అని ప్లేట్లో ఉన్న పూరి తినిపించింది పాప. పక్కకు చూశాడు వంశీ. వంశీ చూస్తుండగానే నవ్వుతూ పాప చేత్తో తిని నేను తిన్నానుగా మీరు తినండి, ఇంకొకసారి ఇలా జరగదు అంది. ఇది రిపీట్ అయితే బాగోదు వైషు అని హెచ్చరించాడు. హా ఓకే ఓకే అంది. అందరూ తినేశారు. స్కూల్కి టైం అయ్యింది, ఏవండి అని ముద్దుగా పిలిచింది. వెనక్కి తిరిగి చూసి చెప్పండి అని అన్నాడు. మాకు స్కూల్ వరకు లిఫ్ట్ కావాలి, ఇస్తారా అని అడిగింది.
లిఫ్టేగా రండి అని అన్నాడు. మనకి లిఫ్ట్ దొరికింది, పదండి పదండి అని అంది వైష్ణవి పిల్లలతో నవ్వుతూ. వంశీకి అది కొత్తగా ఏం కాదు. వైష్ణవి ఎప్పుడు అలాగే అల్లరి చేస్తూనే ఉంటుంది. బయటికి రాగానే ఏ కారులో వెళ్దాం అని అడిగాడు వంశీ. పిల్లలు వైష్ణవి వైపు చూశారు. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది అంది. రెడ్ కలర్ అని పిల్లలు గెంతుతారు. ఓకే అంటూ డ్రైవర్ కారు తీయు అన్నాడు వంశీ. నలుగురు కారులో వెళ్తున్నారు. కారులో అంతా గోలగోలే. వైషు పిల్లలు చేసి ఆ గొడవ చూసి చెవులు మూసుకున్నాడు వంశీ. మీ డాడీ చెవులు మూసుకున్నారు చూడండి అంది వైష్ణవి. పిల్లలు ఇద్దరు వంశీ చెవులకు అడ్డంగా పెట్టుకొని చేతులు తీసేసి చెవిలో డాడీ అని అరిచారు. నవ్వేశాడు వంశీ. అందరూ నవ్వుకున్నారు, డ్రైవర్తో సహా. వాళ్ళ కబుర్లు పూర్తి కాకముందే స్కూల్ వచ్చేసింది. పిల్లలతో పాటు వైష్ణవి దిగింది. వంశీ కూడా దిగాడు. అటుగా వెళ్తున్న టీచర్ వంశీని చూసి హలో సార్, మీరు వచ్చారా అని అడిగింది. పిల్లల కోసం అని అన్నాడు వంశీ. మీ పిల్లల మీద అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు సార్, ఇద్దరు చక్కగా ఉంటారు, చెప్పిన మాట వింటారు అని అంది టీచర్. వాళ్ళు బుద్ధిగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళని పెంచుతుంది నా వైష్ణవి కాబట్టి అని అన్నాడు వైష్ణవిని చూస్తూ. హ్యాపీగా ఫీల్ అయ్యింది వైష్ణవి. ఓకే సార్ అని వెళ్ళిపోయింది టీచర్. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అంటూ పిల్లలు కూడా లోపలికి వెళ్తూ అలాగే వెనక్కి పరిగెడుతూ వచ్చి వైష్ణవిని గట్టిగా హక్ చేసుకొని డాడీ మమ్మీని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాళ్ళు చేతులు కట్టేయండి, లేదంటే మళ్ళీ మమ్మీ ఎక్కడికైనా వెళ్ళిపోతే అని అన్నారు. నన్ను కట్టేస్తారా అని సరదాగా అడిగింది వైష్ణవి. ఇంకొకసారి చెప్పకుండా ఎటు అయినా వెళ్తే అది సీరియస్గానే అవుతుంది అని అన్నాడు వంశీ. నేను ఎక్కడికి వెళ్ళను, మీరు వెళ్ళిరండి, ఈవినింగ్కి మీకు ఏం కావాలి అని అడిగింది. అని ఇద్దరు ఆలోచించి సమోసా అన్నారు. డన్, మీకు చేసి పెడతాను, వెళ్ళండి వెళ్ళండి టైం అవుతుంది అంది. బాయ్ చెప్పుతూ నవ్వుతూ వెళ్ళిపోయారు. కారు ఎక్కువ వైషు అన్నాడు వంశీ. నిజంగానే కట్టేస్తారా ఏంటి మీరు, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అడిగింది. ఆఫీస్కి కాదు, వేరే పని ఉంది పద అన్నాడు. కారు తిన్నగా ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఏంటి ఫామ్ హౌస్కి అని అడిగింది వైష్ణవి. పని ఉంది అని చెప్పానుగా, నడు అని అన్నాడు. గుమ్మం దగ్గరికి వెళ్ళాక కీస్తో డోర్ ఓపెన్ చేశాడు. లోపలికి అడుగు పెట్టగానే వంశీ డోర్ క్లోజ్ చేసేశాడు. వైష్ణవి ఇంకో అడుగు వెయ్యకముందే ఆమెని వేగ నుంచి గట్టిగా హత్తుకొని తన రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు. వంశీ ఏం చేస్తున్నారు అని అడిగింది సిగ్గుపడుతూ. నేను ముందే చెప్పాను, ఇంకా పూర్తి అవ్వలేదు అని అన్నాడు. షాక్ అయిన వైష్ణవి అంటే అంటూ నో 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 వద్దు వద్దు అనే చేతులు కాళ్ళు ఆడిస్తుంది. తన చేతుల్లోనే ఉన్న వైష్ణవి నడుమును నొక్కి పట్టుకొని దగ్గరికి లాక్కొని లిప్స్ మీద కిస్ చేశాడు. ఇప్పుడేంటి వంశీ, నేను నాని దగ్గరకు వెళ్ళాలి, వదులు అంది. అలాగే ఎత్తుకొని నడుస్తున్నాడు. కానీ వైష్ణవి మాట్లాడుతూనే ఉండేసరికి వైష్ణవి పెదవులను అందుకొని కిస్ చేస్తూనే స్టెప్స్ ఎక్కుతూ బెడ్రూమ్లోకి తీసుకువెళ్తాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. తన పక్కనే కూర్చున్నాడు. కాస్త డల్గా కనిపించాడు వంశీ. ఏమయ్యింది అని పైకి లేచి అడిగింది వైష్ణవి. నీకు నా మీద ఏమైనా కోపంగా ఉందా అని అడిగాడు. లేదు అని అంది. మరి ఎందుకు దూరంగా వెళ్తావు వైషు, ఏం చేశాను నేను నీకు తెలుసా? నువ్వు లేని ఈ 6 నెలలు నాకు పిచ్చి పట్టింది. ఎమోషన్స్ లేని ఒక రోబోని అయిపోయాను. పిల్లలు ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేది. రాత్రి పగలు నిద్ర కానీ తిండి కానీ సహించలేదు వైషు అంటూ వైష్ణవి వైపు తిరిగి ఆమె బొగ్గలు ప్రేమగా 2 చేతుల్లోకి తీసుకొని నీకేం కావాలో అడుగు, లేదా ఏదైనా సమస్య ఉంటే చెప్పు. ఇలా మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోకు, మేము ఉండలేం. పిల్లలు ఏమన్నారో తెలుసా? మేము కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు. చిన్నపిల్లల వయసు వాళ్ళు, వాళ్ళకే నీతో ఉన్న స్నేహానికి అలా అనిపించింది అంటే నేను నీ భర్తను వైషు, నేను ఎప్పుడు చచ్చిపోయి ఉండాలి అని అన్నాడు. అవే మాటలు వంశీ అని నోరు మూసేసింది వైషు. నిజం వైషు, ఇంకొకసారి చెప్పకుండా నువ్వు కాలు కదిపినా నువ్వు ఊహించలేవు వైషు అన్నాడు. ఇక నేను ఎక్కడికి వంశీ, మీరు పిల్లలు నాకొచ్చి ఈ జీవితం చాలు అని వంశీ భుజం మీద తలవాల్చింది. వైషు అనే ప్రేమగా చుట్టూ నెబురుతున్నాడు. అదే రూమ్లో గోడ మీద వైష్ణవి ఫోటో ఫ్రేమ్ చూసి
అన్ని చోట్ల ఫొటోస్ పెట్టేసరికి అంది నవ్వుతూ. ఈ గోడల మీద వైష్ణవి ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు రాకముందే ఈ గోడలన్నీ ఖాళీగా ఉండేవి. నువ్వు వచ్చాక మెమోరీస్కి ఈ గోడలు సరిపోవటం లేదు. అందుకే నీకు నా గుండెల్లోని పెద్ద ఫ్రేమ్ కట్టిస్తాను అని వైషు పెదవుల మీద ఘాటుగా కిస్ చేశాడు. అమ్మ అని మెల్లిగా హస్కీగా అరిచింది. వంశీ నవ్వుతూ వెనక్కి పడుకొని వైష్ణవిని తన మీదకి లాక్కున్నాడు. హే, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు అంది. షర్ది అన్నాడు వంశీ. నో అంది. సరే, నేనే తీస్తానులే అని వైష్ణవి చీర కుర్చీల్లో పట్టుకొని లాగేశాడు. అరే, మీరేం చేస్తున్నారు? వద్దు వంశీ అని అంటున్నప్పుడే వైష్ణవిని తన మీద నుంచి బెడ్ మీదకు తిప్పేశాడు. తప్పదు, భరించు అని కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఇద్దరు ఏకాంతంతో కలిసిపోయారు. చాలాసేపటి తర్వాత వైష్ణవిని వదిలి కాస్త పక్కకు జరిగాడు. సిగ్గుపడుతూ నవ్వుకుంది వైష్ణవి. అదంతా తనకి కొత్తగా అనిపిస్తుంది తప్ప తప్పుగా అనిపించడం లేదు. నువ్వు ఓకే కదా అని అడిగాడు వంశీ. హా, నేను బాగానే ఉన్నాను అంది. వెంటనే మళ్ళీ వైష్ణవి మీదకి దూకాడు. మళ్ళీ ఏంటి అని అడిగింది. నా లక్కీ నెంబర్ ఏంటి అని అడిగాడు. 3 అని అంది. మరి అంతే అన్నాడు. హే, అంటే మళ్ళీ అని వైష్ణవి అంటున్నప్పుడే దుప్పటి కప్పేశాడు వంశీ. మరోసారి ఆనందంగా ఏకాంతంలో మునిగి తేలారు ఇద్దరు. టైం మధ్యాహ్నం 2:30 అయ్యింది. వైష్ణవి నుదురిన ముద్దు పెట్టి, ఇప్పుడు హ్యాపీ, నేను ఐ లవ్ యూ సో మచ్ అని ప్రేమగా నుదుటి మీద కిస్ చేశాడు. వయసు వంశీ ప్రేమలో నువ్వు ఎంతలా కరిగి ఉంటావు. నాకే ఎలా ఉంది అంటే నిన్ను క్షణమైన దూరం పెట్టి ఉండేవాడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా వైష్ణవిని గుండెలకు హత్తుకొని ఏం ఆలోచిస్తున్నావు అని తన తల నిమిరాడు. ఊహు, ఏం లేదు అంది. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. టైం చూసింది వైషు. అమ్మో, టైం చూడు, టైం అయిపోయింది, 3 అయిపోయింది. పిల్లలని తీసుకురావాలి కదా, పదండి అంది. ఈ టైంకి కాదు కదా అని అడిగాడు. ఈరోజు కొంచెం 4కి కాదు 3కే పంపిస్తారు, ప్లీజ్ పదండి అంది. ఓకే వెళ్దాం, టెన్షన్ ఫీల్ అవ్వకు, మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అన్నాడు. ఇద్దరూ మళ్ళీ స్కూల్కి వెళ్ళారు. స్కూల్ బయట నిలబడి వైష్ణవి గేట్ వైపు చూస్తుంది. అందరూ వస్తున్నారు కానీ దక్షిక రావడం లేదు. కంగారు పడిపోయింది వైష్ణవి. అప్పుడే వెనక నుంచి వస్తున్న పిల్లల్ని చూశాడు వంశీ. షూ చెప్పకండి డాడీ అని వైష్ణవిని కాస్త ఆట పట్టిద్దాం అని అనుకున్నారు పిల్లలు. నో మమ్మీ, ప్రాబ్లం తెలుసు కదా అని మెల్లిగా అన్నాడు వంశీ. ఓకే సారీ డాడీ అంటూ మమ్మీ అని ముందుకు వచ్చారు. ఎటు నుంచి వచ్చారు మీరు? నేను చూస్తూనే ఉన్నాను కదా అని అంది. ఇలా కాదు, వెనక నుంచి వచ్చాం అంది పాప. సరే పదండి అని అనగానే అందరూ కారులో ఎక్కి కూర్చున్నారు. ఇంటికి వెళ్ళారు. పార్కింగ్ స్పేస్లో కొత్తగా ఇంకో కారు చూసింది వైష్ణవి. అది ఎవరిదో తనకి తెలియదు. వంశీని అడగాలి అంటే తనపై అనుమానం వస్తుంది ఏమో అని అడగలేదు. పిల్లలు ఇంట్లోకి పరిగెడుతూ వెళ్తున్నారు. గార్డెన్లో వాటర్ పైప్ ఆన్ చేసి ఉంది. నీళ్లు పోతున్నాయి. అది చూసి ఆఫ్ చేయడానికి వెళ్ళింది వైష్ణవి. వైష్ణవితో కలిసి ఇంట్లోకి వెళ్దామని అక్కడే ఆగిపోయాడు వంశీ. పిల్లలు ఇంట్లోకి వెళ్ళగానే బాబాయ్ అంటూ అమ్మ నవ్వుతూ పలకరించాడు. హాయ్ కిడ్స్ అని నవ్వుతూనే పలకరించింది. మీకో సర్ప్రైజ్, మీరు బాధపడకూడదు అని నేను, మీ పిన్ని మీ ఇద్దరి కోసం చాలా గిఫ్ట్స్ తెచ్చాం. అవును, మీరేంటి చాలా హ్యాపీగా ఉన్నారు అని అమర్ అడిగారు. ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే బాబాయ్, అమర్, పిన్ని సోని, వంశీ, మరదలు లలిత అమ్మ రాజకుమారిని చూస్తూ మీ అందరి కోసం మా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది అని అన్నారు పిల్లలు ఇద్దరు. ఏంటది అని అందరూ కలిసి అడిగారు. మమ్మీ అని గట్టిగా అరిచారు. అప్పుడే గుమ్మంలోకి వంశీతో పాటు అడుగుపెట్టిన వైష్ణవిని చూడగానే అందరూ నూనె వెళ్ళబెట్టారు. తల రౌండ్గా 360 డిగ్రీస్ తిరిగిపోయింది. ఇంట్లోకి నవ్వుతూ వచ్చిన వైష్ణవి, ఎప్పుడు వచ్చావమ్మార్ అని అడిగాడు వంశీ. 1 గంట అవుతుంది అన్నయ్య అని ఆయాసపడుతూ ఊపిరి తీసుకోలేక సమాధానం చెప్పాడు అమర్. ఓహో, ఇతని పేరు అమర్, వంశీ తమ్ముడా అని మనసులో అనుకుంది వైష్ణవి. వైష్ణవిని కళ్ళ ముందే చూస్తున్న ఎవరు ఏ ప్రశ్న అడగలేదు. కానీ అందరి గుండె దడదడ కొట్టుకుంటుంది. దక్షిక, మీరు ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను వేడివేడి సమోసా రెడీ చేస్తాను అని అంది వైష్ణవి.
ఓకే మమ్మీ అని అమర్ ముందు నిలబడి, బాబాయ్ మీ సర్ప్రైజ్ గిఫ్ట్ మేము తర్వాత చూస్తాం అని వెళ్ళిపోయారు. వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి తన పనిలో పడింది. వంశీ ఫోన్ మాట్లాడటానికి గార్డెన్లోకి వెళ్ళాడు. ఈ వైషు ఎలా తిరిగి వచ్చింది అమర్ అని అడిగింది సోని. సమాధానం లేదు. ఆన్సర్ చెయ్యవేంటి అని అమర్ వైపు తిరిగి చూసింది. వైష్ణవిని చూసిన అమర్ కళ్ళల్లో కామం అనే కక్కుర్తి కనిపిస్తుంది. చాలాపు నీ చండాలమైన ప్రవర్తన. వైషు తిరిగి వచ్చింది అదెలా అని అడిగింది. కిచెన్ వైపే చూస్తున్నాడు అమర్. రేయ్ అని చెంప చెల్లమనిపించింది సోని. కొడతావేంటే అని అడిగాడు. నేను నీ భార్యని, నీ పక్కనే ఉన్నాను. నీ కక్కుర్తి గురించి నాకు తెలియదు అనుకోకు. ఖాళీ బూడిదైపోయిన వైష్ణవి ఎలా తిరిగి వచ్చింది దాని సంగతి చూడు ముందు అని అంది సోని. చూద్దాం అసలు ఈ అమ్మాయి ఎవరు అని చూద్దాం అన్నాడు అమరు. పిల్లలు రెడీ అయి వచ్చారు. వంశీ కూడా హాల్లోనే సోఫాలో కూర్చొని ఉన్నాడు. వైష్ణవి ప్లేట్లో సమోసాలు తీసుకొని వచ్చి పిల్లలకి ఇచ్చింది. ఆ సువాసన గుప్పమని కొట్టగాని మరి మాకు సమోసా అని అడిగింది సోని. స్కూల్ నుంచి వచ్చారు కదా, ఆకలి వేస్తుంది అని ముందు పిల్లలకి ఇచ్చాను. అందరి కోసం చేశాను, తెస్తాను అని నవ్వుతూ వెళ్ళి అందరికీ సమోసా టీ తెచ్చింది. వంశీకి కప్లో వేసి ఇచ్చి తరువాత అందరికీ ఇచ్చింది. టీ తాగిన సోని, ఇది అచ్చం వైష్ణవి చేసినట్టే ఉంది, ఎక్కడా టేస్ట్ తగ్గలేదు. అంటే తన నిజంగా వైష్ణవీనా? కానీ వైష్ణవి మా కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది కదా, ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తోంది. అమర్ మాత్రం వైష్ణవిని ఆశగా చూస్తున్నాడు. ఆ చూపులు గమనించలేదు వైష్ణవి. రోజు గడిచింది. అందరూ హ్యాపీగా డిన్నర్ తిన్నారు. రూమ్లో బెడ్ మీద ఒక చివర వంశీ పడుకుంటే ఇంకో చివర వైష్ణవి పడుకుంది. మధ్యలో పిల్లలు. మమ్మీ నీకు తెలుసా, నిన్న నానీతో పాటు నిద్రపోయాం కదా, నాని మాకు కథ చెప్పింది అని పిల్లలు అన్నారు. పిల్లలతో మాట్లాడుతూ వైష్ణవి కూడా నిద్రపోయింది. కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తీసి అందరికీ కప్పి నవ్వుతూ వైష్ణవి ఎదుటిన ముద్దు పెట్టి నిద్రపోయాడు వంశీ. అందరూ నిద్రపోయినా ఇద్దరు మాత్రం నిద్రపోలేదు. వాళ్ళే లలిత, రాజకుమారి. అమ్మ బావ నేను చేసుకుందాం అనేలోపే మళ్ళీ ఈ వైష్ణవి ఎలా వచ్చింది? బావ అవార్డు తీసుకున్నాడు కదా, మంచి గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేసి పడేద్దాం అనుకునే లోపే అసలు 2 రోజుల్లో జరిగిన వింత ఏంటి? నాకు మెంటలెక్కిపోతుందమ్మా అని జుట్టు పీకుంది లలిత. నీకేంటి? వైష్ణవి గుమ్మంలోకి అడుగు పెడుతుంటే నాకే షాక్ కొట్టింది. నువ్వన్నది నిజమే. ఈ 2 రోజుల్లో ఏదో జరిగింది. అది ఏంటో మనం కనిపెట్టాలి. అసలు అది వైష్ణవినా కాదా? వైష్ణవి అయితే కాదు, ఎందుకంటే నిజం ఏంటో మనకు తెలుసు. ఇది ఎవరో ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతుంది. దీని గుట్టు రట్టు చెయ్యాలి అంది రాజకుమారి. ఓటి అనగానే ఎగేసుకుంటూ పోయాం. ఎవరితో భావని వలలో వేసేసుకుంది. నా పరిస్థితి ఏంటి అమ్మా అని అసూయతో అడిగింది లలిత. నువ్వేం ఫీల్ అవ్వకు. అది ఎవరో, ఏంటో, ఎందుకు వచ్చిందో మొత్తం దాని నోటితోనే చెప్పిస్తాను. వైష్ణవి బలహీనత ఏంటో మనకి బాగా తెలుసు కదా, ఆడుకుందాం అని అంది రాజకుమారి పగతో. యు ఆర్ రైట్ మమ్మీ, మనం దానితో ఆడుకునే ఆటకి అది పారిపోవాలి అంది. పడుకో అంది. బెడ్ మీద తలవాల్చారు, కానీ నిద్ర పట్టలేదు ఇద్దరికి. తెల్లవారింది. ఇల్లంతా హడావిడి, పిల్లల గోల, అల్లరి. వాళ్ళని స్కూల్కి రెడీ చేయడం, టిఫిన్ తినిపించడం, వంశీని చూసుకోవడం, అన్ని పనులతో బిజీగా ఉంది వైష్ణవి. నలుగురి కళ్ళు వైష్ణవి మీదే ఉన్నాయి, తను చూసుకోలేదు. సరే కమాన్ కిడ్స్, మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు వంశీ. వస్తున్నాను డాడీ అని అందరికీ వైష్ణవికి బయ చెప్పి వెళ్ళిపోయారు. అమర్ ఏదో పని మీదకి బయటకు వెళ్ళాడు. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళింది సోని. మధ్యాహ్నం లంచ్ చేశాక రాజకుమారి, లలిత కూడా బయటికి వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యింది. పిల్లల్ని తీసుకుని రావడం కుదరదు, మీటింగ్ ఉంది అని వంశీ చెప్పగానే వాళ్ళ కోసం కార్ని పంపించింది వైష్ణవి. పిల్లలు వచ్చేశారు. వాళ్ళకి స్నాక్స్ పెట్టింది. పిల్లల బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు. ఏదో ఆలోచిస్తూ గార్డెన్లోకి వెళ్ళి కూర్చొంది వైష్ణవి. 2 నిమిషాల తర్వాత వైషు అనే పిలుపు వినిపించి పక్కకు చూసింది. నాని మీరు అంది. అలసిపోయి ఉంటావు కదా, నీకోసం కాఫీ తెచ్చాను అంటూ టేబుల్ మీద కాఫీ పెట్టి కూర్చుంది. నాకు కాఫీ టీలు అలవాట్లేవు నాని అంటూ నేల మీదకు దిగి నాని ఒళ్ళో తలవాల్చింది వైష్ణవి. వయసు తలనెమరుతూ మా వైషు కూడా ఇంతే, కాఫీ టీలు తాగదు అంది నాని. నాని నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా అని అడిగింది వైషు. అడగమ్మా అంది. వైష్ణవి చాలా మంచిది కదా అంది వైషు. అవును, వైష్ణవి చాలా మంచి అల్లరి పిల్ల, మా ఇంటి మహాలక్ష్మి అంది నాని. అందుకే వంశీకి వైష్ణవి అంటే అంత ఇష్టమా?
తను వైష్ణవిని మార్చేశాడు అని అడిగింది. నాని నవ్వుతూ, నువ్వేమనుకుంటున్నావమ్మా? వైష్ణవిని వంశీ మార్చలేదు. వంశీ వైష్ణవినే వంశీని మార్చింది. మళ్ళీ ఈ లోకంలోకి తెచ్చింది. ఇంట్రెస్టింగ్గా వింటుంది వైషు. వైష్ణవితో పెళ్లి కావడానికి ముందు వంశీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. డబ్బు కోసమే తనని ప్రేమించింది అనే నిజం బయటపడగానే వంశీ గుండె మొక్కలైపోయింది. చాలా బాధలోకి వెళ్ళిపోయాడు. ఎవరితో మాట్లాడటం కానీ, పలకరించడం కానీ, నలుగురిలోకి రావడం కానీ అన్నీ మానేశాడు. నాకు భయం వేసింది. అందుకే వాడికి పెళ్లి చెయ్యాలి అని చూశాను. నిన్ను ఎలా అయితే 3 రోజుల క్రితం గుడిలో చూశానో అలాగే మా ఇంటి మహాలక్ష్మి వైష్ణవి కూడా అమ్మవారి సన్నిధిలో చూశాను. నాతో పాటు వంశీ కూడా ఉన్నాడు. వాడి పేరున పూజ చేయించాలి అని బలవంతంగా తీసుకొని వెళ్ళాను. నిజానికి వాడిని పెళ్లి చూపుల కోసం తీసుకొని వెళ్ళాను. వంశీ కోనేరు పక్కన నడుస్తూ ఉండగా కాలు స్లిప్ అయి కోనేటిలో స్నానం చేసి మెట్లు ఎక్కుతూ వస్తున్న వైష్ణవి మీద పడిపోయాడు. తడి వల్ల స్లిప్ అయి ఇద్దరు కోనేటి నీళ్ళల్లో పడిపోయారు. పెళ్లి చూపుల కోసం వచ్చి ఏకంగా పెళ్లి కూతురుతోనే కోనేటిలో పడిపోయారు అల్లుడు గారు అని అందరూ నవ్వారు. బయటకు వచ్చిన వంశీ కోపంగా నన్ను చూశాడు. పెళ్లి చూపులు అని నేను వాడికి చెప్పలేదు అని. కానీ అప్పుడు వాడు వైష్ణవిని కూడా చూశాడు, ఇష్టపడ్డాడు. ఇద్దరికి పెళ్లి చేశాం. పెళ్లి జరిగి ఇంటికి వచ్చి కార్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశాక, వద్దు, నాకు ఇష్టం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇలా నీతో నేను ఉండలేను అన్నాడు అని తన ముందన్న వైష్ణవితో చెప్పింది నాని. మరి అప్పుడు వైష్ణవి ఏమంది నాని అని అడిగింది. వంశీ బాధను అర్థం చేసుకుంది. దగ్గరుండి ప్రేమతో అన్నీ నచ్చచెబుతూ మార్చుకుంది. వంశీ గుండెల్లో నుంచి ఆ బాధను తీసేసింది. కానీ వంశీ గుండెలోని తను వెళ్ళిపోయింది అని పాపం వైష్ణవికి కూడా అప్పుడు తెలియదు. ఏమయ్యిందో తెలియదు. ఆ రోజు అందరి ముందు వైష్ణవి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టేసి, ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు, నాకు కావాలి అన్నాడు. ఇంట్లో అందరూ నవ్వారు. ఎందుకు నవ్వుతారు? వైషు వెళ్ళిపోతానంటుంది, మీకు నవ్వులాటగా ఉందా అని మా ఇందరి మీద ఫైర్ అయ్యాడు. నేను వెళ్ళిపోతాను అనలేదు వంశీ, సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తాను అన్నాను అని అంది తలదించుకొని సిగ్గుపడుతూ. ఏదైనా సరే నేను నిన్ను పంపను అని గట్టిగా హత్తుకున్నాడు. ఆ రోజు నుంచి మొత్తం మారిపోయింది. వంశీ మళ్ళీ నార్మల్ అయ్యాడు. నువ్వు నమ్ముతావో లేదో తెలీదు వైషు, కానీ ఈ అద్భుతం మొత్తం 3 నెలల్లో జరిగింది. వంశీ లక్కీ నెంబర్ 3. అందుకే వంశీ వైష్ణవికి ఏదైనా 3 ఇస్తుంటాడు. అవి నగలైనా గిఫ్ట్స్ అయినా సరే అని అంది నాని. అది తనకి ఇంతకు ముందే అర్థమయ్యింది అన్నట్టు మనసులో నవ్వుకుంది. నాని, నాకు ఇంకో డౌట్. వైష్ణవి వంశీల పెళ్లి జరిగి సంవత్సరం కూడా కాలేదు. మరి ఆ ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళ సంగతి ఏంటి అని అడిగింది వైషు. ఓ రోజు వైష్ణవి రోడ్ మీద వెళ్తుంటే ఇద్దరు చిన్నపిల్లలు మతిస్థిమితం లేకుండా ఉండడం చూసి వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చింది. వంశీ ముందు వాళ్ళని నిలబెట్టి, మీకు అభ్యంతరం లేకపోతే నేను పెంచుకోవాలి అనుకుంటున్నాను అని అడిగింది. వంశీ నవ్వుతూ ఒప్పుకున్నాడు. అలా ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యింది. ప్రతి దశలోనూ వైష్ణవి తన నిర్మలమైన మనసు, అంతులేని ప్రేమతో వంశీని ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరూ కలిసి ఉంటే వాళ్ళని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అందుకనేమో దేవుడు వాళ్ళ ఇద్దరిని విడదీయాలి అని చూసి పెళ్ళైన 6 నెలలకే, అందులోనూ వంశీని మార్చడానికి 3 నెలలు పట్టింది వైష్ణవికి. కలిసి ఉంటారు అని అనుకునేలోపే కాలం ఏకంగా వైష్ణవి ప్రాణాలు తీసేసింది. ఎవరికి ఉంటుందమ్మా అంత మంచి మనసు? నేనైతే వైష్ణవి లాంటి అమ్మాయిని చూడనే లేదు. తన అనుకువ, మర్యాద, గౌరవం, వినయం అన్నీ దేవతని పోలి ఉంటాయి. వేలెత్తి చూపించడానికి లోపం కూడా ఉండదు అని అంది నాని. వైష్ణవి కోసం వింటుంటే ఈ వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బంగారం లాంటి అమ్మాయి బూడిదైపోయిందమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంది నాని. ఏడవకండి నాని అని కన్నీళ్లు తుడిచి, ఇంకొక విషయం అడగాలి, మీరు తప్పుగా అనుకోకపోతే అని అంది మెల్లిగా. నువ్వేం అడగాలి అని అనుకుంటున్నావో అడుగు తల్లి అని అంది నాని. నాని, నేను ఇలా అడగకూడదు, కానీ అమర్ చూపుల్లో నాకు వేరే ఉద్దేశం కనిపిస్తుంది. అంటే నా మీద కాదు, వైష్ణవి మీద ఏదో తప్పు ఉంది ఆ చూపుల్లో అంది. ఆడపిల్లవి కదా, అర్థం చేసుకున్నా.
నువ్వు అన్నది నిజమే అమ్మా. నువ్వు మా వైష్ణవి ఒకేలా ఉన్నారు కదా. నిజం చెప్పాలంటే మీరు ఇద్దరు చూడడానికి ఒకేలా ఉన్నా నీ మీద మా వైష్ణవిని చాలా అందంగా ఉంటుంది. అమర్ కళ్ళు ఆ రోజు వైష్ణవి మీద పడ్డాయి. ఆమె చెయ్యి పట్టుకొనే చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. వైష్ణవి ఏడుస్తూ వాడిని తోసేసి నా దగ్గరికి వచ్చేసింది. వాడు ఆగిపోయాడు. కానీ వాడు ఎప్పుడు వైష్ణవి మీద తప్పుడు చూపుల దాడి చేస్తూనే ఉండేవాడు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు తల్లి అంది నాని. మరి ఈ విషయం వంశీకి తెలుసా అని అడిగింది. పొరపాటిన వైష్ణవికి పరాయి మగాడు చెయ్యి తగిలితేనే ఊరుకోడు వంశీ. అలాంటిది చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి చూశాడు అంటే అమర్ తన తమ్ముడు అని కూడా మర్చిపోతాడు వంశీ. గుండెల్లో షూట్ చేసేస్తాడు. కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా ఏమీ కాకూడదు అని వైషు ఈ విషయం వంశీకి చెప్పదు అని నాతో చెప్పింది. అందుకే అంటున్నా వాడితో జాగ్రత్త అని అంది. వైష్ణవి నిజంగానే చనిపోయిందా అని అడిగింది. అవును, మా వైష్ణవి చనిపోయింది. వంశీ తట్టుకోలేని నిజం అది. పిల్లలు కూడా వైష్ణవికి చాలా దగ్గర అయిపోయారు. తను చనిపోయిందని తెలిసాక వాళ్ళ చిన్న మనసు గాయపడింది. వంశీ మాత్రం తన వైష్ణవి బ్రతికే ఉంది అని అరిచేవాడు. తను అలా ఉంటే పిల్లల సంగతి ఏంటి అని నేను అడిగేసరికి వాడి బాధను మనసులోనే దాచుకొని పిల్లల్లోనే వైష్ణవి రూపం చూసుకొని ఉన్నాడు అంది. నాకు అర్థమయ్యింది నాని. మీరు గుడిలో నన్ను చూడగానే ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యారో ఈ ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భార్య కోసం అనుక్షణం తప్పించే భర్త, పిల్లలే అమ్మాయికి ఏ అమ్మాయికి అయినా ఇది చాలు. ఈ ప్రేమ కోసమే ఆడవాళ్ళు తపిస్తారు అది అంది వైష్ణవి. సరే లే అమ్మా, కింద కూర్చున్నావేంటి అని పైకి లేవదీసి తన పక్కన కూర్చోబెట్టుకుంది. మంచు పడేలా ఉంది, మీరు లోపలికి వెళ్ళండి నాని అంది వైష్ణవి. నువ్వు కూడా లోపలికి వచ్చే తల్లి అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. వైష్ణవి అక్కడే కూర్చుని ఉంది. వైషు, నిన్న రాత్రి నేను ఒకటి చూశాను. నువ్వు చనిపోలేదు, నిన్ను చంపేశారేమో అని నా డౌట్. చూస్తా. ఈ ఇంట్లో నాకు నలుగురి మీద అనుమానం ఉంది. ఒక్కొక్కరి సంగతి తేల్చేస్తా. నీలాంటి మంచి అమ్మాయికి ప్రేమని దూరం చేసినందుకు వంశీ ముందు వాళ్ళ నిజస్వరూపం బయటపడేలా చేస్తాను అని తనలో తానే మనసులో అనుకుంటూ ఉండగా వెనక నుంచి ఎవరో కళ్ళు మోస్తారు. చేతులు ముట్టుకొని వంశీ అని నవ్వుతూ చేతులు తీసి పైకి లేచింది. ఇంట్లో ఎక్కడ ప్లేస్ లేనట్టు గార్డెన్లో మంచు పడే టైంలో కూర్చున్నావా పద అన్నాడు. ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళారు. కాసేపటి తర్వాత సోనీ వచ్చింది. అమర్ మాత్రం ఇంకా రాలేదు. డిన్నర్ టైంకి లలిత, రాజ్కుమారి వచ్చేశారు. అందరూ డిన్నర్ చేసేశారు. పడుకోవడానికి ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు వంశీతోనే ఉన్నారు. కిచెన్లో ఏదో పని ఉంటే చూసుకుంటుంది వైష్ణవి. డోర్ ఓపెన్ అయిన సౌండ్ వచ్చింది. తప్పతాగి తూలుతూ వచ్చాడు అమర్. మెట్లు ఎక్కి వెళ్తున్న వైష్ణవిని చూసి వైషు అని పిలుస్తూ దగ్గరకు వెళ్ళి నాకు ముద్దు ఇవ్వచ్చుగా అన్నాడు. వైషు అని ఇంకొకసారి నన్ను పిలిచావో నీ బాక్స్ బద్దలైపోద్ది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది వైష్ణవి. వైష్ణవి మాటలు విన్న అమర్కి తాగిన మత్తు కొంచెం దిగింది. ఏయ్, నువ్వు వైష్ణవేనా అని అడిగాడు. ఏ కాదా అని అడిగింది. కాదు అన్నాడు. ఎందుకు కాదు అని అడిగింది. ఎందుకంటే వైష్ణవి నా చేతుల్లోనే అంటూ ఏదో మాట తూలబోతుంటే వెనక నుంచి దెబ్బ మీద ఒక్కడి పీకి తాగిన మత్తులో ఏదైనా వాగుతాడు ఎదవ, వీడి మాటలు పట్టించుకోక వైష్ణవి, నువ్వు వెళ్ళు అని అంది సోని. వైష్ణవి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారా విందాం అని చాటుగా నిలబడింది. అనుకున్నట్టే మాటలు మొదలే అయ్యాయి. రేయ్, ఒక్క రూపాయి కూడా లేదు నీ దగ్గర, ఎలా తాగావు? అప్పు చేశావా? ఈ విషయం వంశీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఆఫీస్లో చేసిన మోసాలు కూడా బయటపడతాయి అని నేను అనుకుంటే నువ్వేమో తాగుతున్నావు. సిగ్గు లేదు నీకు? అవన్నీ పక్కన పెడితే వైషు అని నీ చేతుల్లో అని మాట ఎందుకు తూలేవరా అని మళ్ళీ డెప్ప మీద కొట్టింది. ఆగవే, సగం మత్తు దాని మాటలకి దిగింది. నీ కొట్టుడికి మిగతాది కూడా దిగిపోద్ది అన్నాడు. మోసుకొని రూమ్లోకి పద అని అమ్మారిని తీసుకొని వెళ్ళిపోయింది సోని. వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా ఏవో గుసగుసలు వినిపించాయి వైష్ణవికి. నడుస్తూ వెళ్ళి బాల్కనీ దగ్గర ఆగింది. వైష్ణవి ఏం మారలేదమ్మా, ఇప్పుడు ఇక్కడే ఉన్న అమ్మాయే వైష్ణవి అంది లలిత. మరి మనం చంపింది ఎవరిని? నీ కళ్ళతో నువ్వే చూసావుగా. వైష్ణవి తల పగలగొట్టాను నేను. రక్తం గోడ మీద పడగానే అరిచావు, గుర్తులేదా అంది రాజకుమారి. గుర్తుందమ్మా, అది చచ్చిపోవడం కూడా చూశాను. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నదెవరు అని అడిగింది.
అదే అర్థం కావడం లేదు. దీని గురించి ఎంక్వైరీ చేయాలి. నువ్వు కాస్త ఓపిక పట్టు, నోరు తూలకు అంది. సరే అమ్మా, కానీ ఈ ఇంటికి నేనే కోడలి అవ్వాలి, లేదంటే నేను నిన్ను చంపేస్తాను అంది లలిత. అబ్బా చేస్తాలవే, ముందు అన్నీ క్లియర్ చేయాలి. ఈ ఇంట్లో ఉన్నది ఎవరో కనిపెట్టాలి అని అంది రాజకుమారి. వైష్ణవిని చంపింది వీళ్ళిద్దరనా? మరి అమర్ ఎందుకు అలా మాట్లాడాడు? వీళ్ళ నలుగురి మధ్య ఏదో ఉంది. మీ పని చెప్తా, కానీ వైష్ణవిలా సాఫ్ట్గా డీల్ చేయాలి, లేదంటే నేను వైష్ణవిని కాదు అని అందరికీ తెలిసిపోతే మరోసారి వంశీ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎవరు తన భార్యని తన నుంచి దూరం చేశారో వాళ్ళని వంశీ ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాను. వంశీ నా కోసం ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను చంపేసినా బాధపడను. వైష్ణవికి జరిగిన అన్యాయం వంశీకి తెలియాలి. తప్పు చేసిన వాళ్ళకి వంశీ కాళ్ళ కింద పెట్టాలి అని అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది. పిల్లలు మాత్రమే బెడ్ మీద పడుకొని ఉన్నారు. వంశీ లేడు. టెన్షన్గా తల పక్కకు తిప్పి చూస్తే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వంశీ. ఊపిరి తీసుకుంది. దగ్గరికి వెళ్ళి ఈ టైంలో వర్క్ ఏంటి, పడుకోండి అంది. వైష్ణవి చెయ్య పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కనురెప్ప వేయకుండా వంశీని చూస్తుంది వైష్ణవి. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. నేనే వైశ్యుని అయ్యి ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అని మనసులో అనుకుంది. ఏయ్ అని చిటిక వేసి, ఈ లోకంలోనే ఉన్నావా అని అడిగాడు. హా ఉన్నాను అంది నవ్వుతూ. వెళ్ళి పడుకో అని అన్నాడు. వైష్ణవి చేతి మీద ముద్దు పెట్టి, మరి మీరు అని అడిగింది. మెయిల్ సెండ్ చేశాక పడుకుంటా, నువ్వు పడుకో అని అన్నాడు. వైష్ణవి పడుకుంది. వర్క్ అయిన తర్వాత వంశీ కూడా నిద్రపోయాడు. తెల్లవారింది. సెకండ్ సాటర్డే కావడంతో పిల్లల స్కూల్కి హాలిడే. ఇంట్లోనే ఉన్నారు అల్లరి చేస్తూ. టైం 10:30 అవుతుంది. వైషు అని పిలిచాడు వంశీ. పై రూమ్లో నుంచి కిందగా వచ్చి వంశీ ముందు నిలబడింది. అప్పుడే అమర్ వచ్చి, అన్నయ్య నాకు 40 lakhs కావాలి అని అడిగాడు. 40 లక్షలు దేనికిరా, తాగడానికా అని మనసులో అనుకుంది వైష్ణవి. పక్కనే ఉన్న సోని, అలాగే నా కోసం మీరు పెట్టిన జ్యువెలరీ కూడా నాకు కావాలి బావగారు. నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, వేసుకొని వెళ్తాను. మరి నేను ఎక్కడ తగ్గకూడదు కదా అంది. ఇద్దరి ముఖాల్లో కన్నింగ్నెస్ చాలా క్లియర్గా గమనించింది వైష్ణవి. ఓకే అని చేతులతో చేసుకున్న సైగలు కూడా చూసింది. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది వైష్ణవి. బట్ ఏం చెయ్యాలో అర్థం కాక, వంశీ నన్ను పిలిచారు అని అడిగింది. తన చేతిలో ఉన్న తాళాల గుత్తి చూపించి, తీసుకో వైషు అని అన్నాడు. షాక్ అయ్యింది వైష్ణవి. తనకన్నా ఎక్కువగా అమర్, సోని, లలిత, రాజకుమారి షాక్ అయ్యారు. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో అందరూ నీ మాటే వినాలి. ఏం కావాలి అన్నా నిన్నే అడగాలి. ఈ ఇంటి బరువు మొత్తం నేను నీకు ఇస్తున్నాను అన్నాడు వంశీ. నాకెందుకండి, ఈ ఇంటి పెద్దవారు నాని, ఆవిడకి ఇవ్వండి, లేదంటే మీ దగ్గరే ఉంచుకోండి అని మాట్లాడుతూ ఉండగానే, స్టాప్ ఇట్ వైష్ణవి, నేను ఇస్తున్నాను, నువ్వు తీసుకుంటున్నావు అని ఆర్డర్ వేశాడు వంశీ. నాని వైపు చూసింది వైష్ణవి. ఆవిడ తల ఊపింది. అయినా వైష్ణవి తాళాల గుత్తి తీసుకోలేదు. తీసుకో వైషు అని బలవంతంగా చేతిలో పెట్టాడు. అన్నయ్య డబ్బులు అని అడిగాడు అమర్ సోఫాలో రిలాక్స్గా కూర్చొని. ముందే చెప్పానుగా, ఎవరికి ఏం కావాలి అన్నా వైష్ణవిని, ఈ ఇంటి కోడల్ని అడిగి తను ఇస్తే తీసుకోండి, తను ఇవ్వకపోతే వాదించే హక్కు ఎవ్వరికీ లేదు. వైష్ణవి ఏం చెప్తే ఈ ఇంట్లో అదే జరుగుతుంది, జరగాలి అన్నాడు వంశీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, ఇప్పుడే వీళ్ళకి గుణపాఠం చెప్తా అని మనసులో అనుకుంది వైష్ణవి. అమర్ వైష్ణవి ముందుకు వెళ్ళి, వదిన నాకు 40 లక్షలు కావాలి, ఇవ్వండి అని అడిగాడు. అలాగే నా నగలు కూడా అని అడిగింది సోని. ఒక్క నిమిషం అని లాకర్ రూమ్లోకి వెళ్ళి డబ్బు నగలు తెచ్చి హాల్లో టేబుల్ మీదే పెట్టింది వైష్ణవి. డబ్బు నగలు చూడగానే అమర్, సోనీ కళ్ళు మెరిసిపోయాయి. తీసుకో అని సోనీతో అన్నాడు. అమర్, నేను తీసుకోమని చెప్పలేదు, టచ్ చేయడానికి వీల్లేదు అంది వైష్ణవి. ఏ ఎందుకు అని అడిగాడు అమర్. నువ్వు అడిగింది ఏ ఏమీ 40 రూపాయలు కాదు ఇచ్చేయడానికి, 40 లక్షలు అడిగావు, ఇస్తాను. బట్ నువ్వు ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా, అంటే నువ్వు ఏం కొనుక్కున్నావో, లేక దాచుకున్నావో, లేక ఎవరికైనా ఇస్తున్నావో అన్ని లెక్కలు చెప్పాలి. ఎక్కడ తేడా వచ్చినా నీకు ఇచ్చిన 40 లక్షలకి ఇంకో 40 లక్షలు యాడ్ చేసి టోటల్గా 80 లక్షలు నువ్వు ఇవ్వాలి అని ఉంటుంది అంది వైష్ణవి. షాక్ అయ్యాడు అమర్. అలాగే నీకు నగలు కూడా ఇస్తాను సోని,
పెళ్ళికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి తిరిగి నగల మొత్తం నాకు అప్పచెప్పాలి. అర్థమయ్యిందా అని అడిగింది. ఆమెద్దాం అనుకుంటే ఇలాంటి ఫిట్టింగ్ పెడుతుందేంటి అని మనసులో అనుకుంది సోనీ. ప్రతి రూపాయికి లెక్క చెప్పాలా? అది ఎలా కుదురుతుంది? సర్లే ముందు డబ్బు చేతికి రానివ్వు అని మనసులో అనుకుంటూ సరే వదన అని అన్నాడు. సోనీ, నువ్వు నగలు తీసుకో అంది వైష్ణవి. నగలు తీసుకుంది సోనీ. నేను డబ్బులు తీసుకోవచ్చా అని స్టైల్గా అడిగాడు అమర్. నో అంది. కావాలని చేస్తుంది అని మనసులో అనుకున్నాడు వంశీ. అమర్ అడిగిన 40 lakhs చెక్ రాసి ఇవ్వండి ప్లీజ్ అని వంశీతో అంది. ఓకే అని వెంటనే చెక్ రాసి ఇచ్చాడు వంశీ. ఒకరు డబ్బు ఒకరు నగలు చూసి మురిసిపోయారు. కళ్ళకి కట్టినంత చూస్తున్న లలిత రాజకుమారి వైష్ణవి మీద అనుమానం మొదలయ్యింది. అమర్ సోనీ బయటకు వెళ్ళిపోయారు. ఏదో ఫోన్ రాగానే లలిత రాజకుమారి కూడా వెళ్ళిపోయారు. నువ్వు చేసిన పని ఏంటి అమ్మా? వాళ్ళకి ఇచ్చిన డబ్బు నగలు తిరిగి రావు. నువ్వు మోసపోతావు తల్లి అని అంది నాని. మీరేం బాధపడకండి నాని, చూస్తూ ఉండండి అంది వైష్ణవి. మమ్మీ అంటూ వచ్చారు పిల్లలు. ఏమయ్యింది, డల్గా ఉన్నారు అని అడిగింది. హాలిడే కదా, జూకి వెళ్దాం అని అడిగారు. సరే అని వంశీ దగ్గరికి వెళ్ళి జూకి వెళ్దాం పిల్లలు అడుగుతున్నారు అని అడిగింది. ఓకే అని అన్నాడు. నలుగురు కలిసి జూకు వెళ్ళారు. ఒకచోట పిల్లలు నడుస్తూ వెళ్తుంటే కింద పడిన వాటర్ బాటిల్ తీసి పైకి లేచి వంశీ ఎక్కడా అని చుట్టూ చూసింది. దూరంగా ఫోన్ మాట్లాడుతున్నాడు. దక్షిక అని పిలుస్తూ అడుగు వెయ్యబోతుంటే సడన్గా ఒకడు కావాలనే డాష్ ఇచ్చాడు వైష్ణవికి. రేయ్, కళ్ళు కనిపించడం లేదా అని కోపంగా అడిగింది వైష్ణవి. పిల్లలు కూడా వెనక్కి వచ్చేశారు. వాడి వైష్ణవికి పైకి నుంచి కిందకి చూస్తూ భలే ఉన్నావే, బొగ్గలు భలే ముద్దుగా ఉన్నాయి, నాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి అని పక్కన ఉన్నవాడితో అన్నాడు వెకిలిగా నవ్వుతూ. ఆ మాటలు నచ్చని వైష్ణవి వాడిని కొట్టడానికి చెయ్యి ఎత్తింది. కొట్టే బదులు ముద్దు పెట్టొచ్చుగా అని వైష్ణవి చెయ్యి పట్టుకొని ఆపి తన బొగ్గలు పట్టుకున్నాడు. వదులు అని వెనక్కి నెట్టేసింది వైష్ణవి. ఆ పక్కనే ఉన్నవాడు వైష్ణవి చీర పట్టుకోబోతుంటే ఒక పంచు పిడిగిలా తగిలింది వాడి పొట్టలు. తల తిప్పి చూసిన వైష్ణవి ఆశ్చర్యపోయింది. హే హే అని సంతోషంగా గెంతులు వేస్తున్నారు పిల్లలు. వాడి నోటి నుంచి బ్లడ్ కక్కుతుంటే వైష్ణవి చెయ్యి పట్టుకుని తన వెనకే నిలబెట్టుకున్నాడు వంశీ. డాడీ, ఆ పక్కనే ఉన్నవాడు మమ్మీ బొగ్గలు పట్టుకున్నాడు అని చెప్పింది దక్షిక. ఆహా అని వాడు తలబట్టుకుని పక్కనే ఉన్న స్టీలు స్తంభానికేసి ముఖం పగలగొట్టాడు వంశీ. వంశీ ఆగండి అంది వైష్ణవి. ఎంత ధైర్యంరా నా భార్యని టచ్ చేయడానికి అని వాడి ముఖం పేస్ట్ అయ్యేలా కొడుతున్నాడు. వంశీ ప్లీజ్ అని చెయ్యి పట్టుకొని వెనక్కి లాగింది. అదే టైంలో పారిపోయారు ఇద్దరు. మీకు ఎవరు చెప్పారు వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు అని అడిగింది వైష్ణవి. పిల్లల వైపు చూశాడు నవ్వుతూ. 2 నిమిషాలు క్రితం వాళ్ళ వైష్ణవిని ఏడిపిస్తుంటే మమ్మీ అని కంగారు పడిన దక్షి నువ్వు వెళ్ళి డాడీని తీసుకురా అని పంపించింది. పరిగెత్తుకుంటూ వంశీ ముందుకు వెళ్ళి డాడీ, మమ్మీని ఎవరో ఏడిపిస్తున్నారు అని చెప్పగానే వంశీ వచ్చాడు. చాలు, మీ కోపానికి పులి స్టాప్ పెట్టండి అని అంది వైష్ణవి. నవ్వుతూ వైష్ణవి ముఖంలో ముఖం పెట్టి అయితే నైట్ నాకు ముద్దు పెట్టు అన్నాడు. పోండి అని నెట్టేసింది. సరదాగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. రాజకుమారి డ్రైవర్తో మాట్లాడటం చూసిన వైష్ణవి దగ్గరకు వెళ్ళి ఏంటి నా కోసమే అడుగుతున్నట్టు ఉన్నారు, నేను ఎక్కడ కనిపించాను అనే కదా అంది. అవును మేడం, అది అడుగుతున్నారు అని చెప్పేశాడు డ్రైవర్. ఎందుకంటే వైష్ణవి వంశీతో ఒక్క మాట చెప్పిన తనకు ఉద్యోగం కాదు బ్రతికే ఉండదు అని తెలిసి నిజం చెప్పి సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. నన్ను అడిగితే నేనేం చెప్తాను కదా రాజకుమారి గారు, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నారు? నేను గుడిలో కనిపించాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే వంశీని అడగండి అంది వైష్ణవి. అయ్యో అదేం లేదు, మేము నీ గురించి అడగలేదు, ఊరికే సరదాకే ప్రాంక్ చేశాం అని అంది పక్కనే ఉన్న లలిత. నిజమా? ఓకే, నేను కూడా ఎప్పుడైనా ప్రాంక్ చేస్తే మీరు ఒప్పుకుంటారు కదా అని నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. చూసావా అమ్మా, ఇది వైష్ణవినే, అందుకే అంత కరెక్ట్గా చెప్పింది గుడిలో అని అంది లలిత. నిజమేంటో నాకు తెలిసింది, నువ్వు మోయ్, ఈ అమ్మాయి పేరు కూడా వైష్ణవినే,
కానీ మన వైష్ణవి కాదు అంది. ఏంటి, నీకు ఎలా తెలుసు అని షాకై అసలు ఏం జరిగిందమ్మా అని అడిగింది. 3 రోజుల క్రితం నాని గుడికి వెళ్ళింది. అదే గుడిలో ప్రశాంతంగా కూర్చొని పులిహోర ప్రసాదం తింటున్న వైష్ణవి కొబ్బరికాయ పట్టుకొని నాని ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా కాలికి ఏదో తగిలి చేతిలో ఉన్న కొబ్బరికాయ వైష్ణవి ఒళ్ళో పడింది. నేను కొబ్బరికాయ కొట్టలేదే, మరి ఇది నా ఒళ్ళోకి ఎలా వచ్చింది అని తల ఎత్తి పైకి చూసింది. పెద్దవాడి పడిపోవడం చూసి వైష్ణవి వెంటనే లేచి అయ్యో అమ్మగారు అని చేతిని ఇచ్చి నిలబెట్టింది. నాని ఊపిరి తీసుకొని వైష్ణవిని చూడగానే ఆశ్చర్యపోయి వైషు తల్లి అని ప్రేమగా చంపన నెమరి ఇంటికి ఎందుకు రాలేదమ్మా, పద ఇంటికి వెళ్దాం అని చెయ్యి ఆమె పట్టుకుంది. వైష్ణవి చెయ్యి విదిలించుకొని 2 అడుగులు వెనక్కి వేసి ఎవరండి మీరు, నేనెందుకు మీ ఇంటికి రావాలి అని అడిగింది. అలా అంటావేంటమ్మా, వంశీ పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు, అసలు నీకు ఏమయ్యిందమ్మా, వైష్ణవి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగింది. చూడండి, మీరన్నట్టుగా నా పేరు వైష్ణవేనే, కానీ నాకు పెళ్ళి కాలేదు. సో నాకు భర్త పిల్లలు ఎలా ఉంటారు మీరే చెప్పండి అంది. అంటే నువ్వు వైష్ణవి కాదా అని అడిగింది. నా పేరు అదే, కానీ మీరు అనుకున్నట్టు వ్యక్తిని నేను కాదు అని చెప్పి వెళ్ళిపోతుంటే అమ్మాయి వైష్ణవి అంటూ చెయ్యి పట్టుకొని ఆపేసి నాకు ఓ సహాయం చేస్తావా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని దీనంగా అడిగిన పెద్దావిడిని చూసి బాధపడకండి, నాకు అర్థమయ్యింది, మీరు నడవలేకపోతున్నారు, మీ ఇంటి వరకు విడిచిపెట్టాలి అంతే కదా అని అంది వైష్ణవి. కాదమ్మా, నువ్వు మా ఇంటి కోడలి వైష్ణవిలా కొన్ని రోజులు మా ఇంటికి వస్తావా అని అడిగింది నాని. ఏం మాట్లాడుతున్నారండి, కోడలిగా రావాలా, మీరు పెద్ద ఆవిడ, మీరు ఏం మాట్లాడుతున్నారు మీకైనా తెలుస్తుందా అని అడిగింది. ప్లీజ్ అమ్మా, దయచేసి రా తల్లి అని బ్రతిమలాడుతున్నా, నన్ను వదిలేయండి అని వైష్ణవి ఆవిడ చేతిలో కొబ్బరికాయ పెట్టి వెళ్ళిపోతుంటే అమ్మా వైష్ణవి అని పిలుపు గట్టిగా వినిపించింది. ఏమయ్యింది ఆవిడకి అని గుడిలో ఉన్న వాళ్ళు గుమిగూడారు. దగ్గరికి వెళ్ళిన వైష్ణవి మొహం తూలి నేల మీద పడిపోయిన ఆమెను చూసింది. ఎలాంటి సమయంలో కూడా వైషు వైషు అని కలవరిస్తున్న ఆమెను చూసి చాలా కంగారు పడింది. మా నాన్నమ్మ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అందరినీ పంపించేసింది. ఆవిడకి మంచినీళ్ళు తాగించింది. ఏంటండి, మీరు నన్ను ఎందుకు కలవరిస్తున్నారు, మీరు అనుకున్నట్టు వైష్ణవిని నేను కాదు అని చెప్తున్నాగా అని అంది. నాని ఊపిరి తీసుకొని కూర్చుంది. కాసేపటి వరకు ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆమెకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీకు చాలా ప్రశాంతంగా ఉంది, నాకు తెలుస్తుంది, ఇక నేను వెళ్తానండి అంది. నువ్వు మా ఇంటికి వస్తే మా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు తల్లి, నా కోసం కొన్ని రోజులు అమ్మ అని వైష్ణవి చేతులు పట్టుకొని ఇవి కాళ్ళు అనుకో అమ్మ, కావాలంటే కాళ్ళే పట్టుకుంటాను అని పట్టుకోబోయింది. అరే ఏం చేస్తున్నారండి అని ఆమెను ముట్టుకోనివ్వకుండా చేసి అసలు మీకేం కావాలి అని అడిగింది. నా కొడుకు పేరు వంశీ, నా కోడలి పేరు వైష్ణవి, అచ్చా నీలాగే ఉంటుంది, చనిపోయిందమ్మా, అప్పటి నుంచి మా ఇంట్లో మనశ్శాంతి లేదు. ఒకసారి నువ్వు వచ్చి వాళ్ళ కంటికి కనిపిస్తే మా వైష్ణవితో అన్నట్టు కాకపోయినా నీ రూపం చూసి అయినా నాలాగా ఆనందిస్తారు, ఒప్పుకో అమ్మా అని అంది నాని. పెద్దావిడ అంతలా అడుగుతున్నారు, 2 రోజుల్లో తిరిగి వచ్చేద్దాం అని మనసులో అనుకుంటూ సరే అండి, కానీ అక్కడ పరిస్థితి నాకు నచ్చకపోతే వెంటనే వెళ్ళిపోతాను, ఎవరు ఏమి అనుకున్నా సరే నన్ను ఎవరు ఆపకూడదు అంది. అలాగే ఇప్పుడే రా తల్లి అని చెయ్యి పట్టుకుంది. ఇప్పుడేనా అని అడిగింది. ఒప్పుకున్నావు కదమ్మా అని అంది నాని. సరే నేను ఒక ఫోన్ చేసుకొని వస్తాను అని వెళ్ళింది. అదే గుడిలో ఒక జతకళ్ళు వాళ్ళని గమనిస్తున్నాయి. వైష్ణవి ఫోన్ మాట్లాడి పదండి అంది నానితో. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. అది పెద్ద బంగ్లా. ఆ అద్దాల మేడ చూసి షాక్ అయ్యింది వైష్ణవి. ఇంటి ముందు కార్లు, గార్డెన్లో పనిచేస్తున్న పనివాళ్ళు అన్నిటినీ విచిత్రంగా చూస్తుంది. పదమ్మ అని లోపలికి తీసుకువెళ్ళింది. హాల్లో 2 పిల్లలు వైష్ణవి ఫోటో పట్టుకొని ఏడుస్తున్నారు. అమ్మాయి పేరు దక్షిక, అబ్బాయి పేరు దక్షిత్. వాళ్ళ ఇద్దరు కూడా ఈ వైష్ణవి అంటే చాలా ఇష్టం. అమ్మ ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరించు అంది నాని. వాళ్ళకి నేను వెళ్ళి వైష్ణవిని కాదు అని తెలిసిపోతే ఇబ్బంది కదండి అంది వైష్ణవి. ముందు వెళ్ళమ్మా అనగానే అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడింది వైష్ణవి. ఎవరు వాళ్ళ ముందు ఉన్నారు అని పిల్లలు
తల ఎత్తి చూసి మమ్మీ అని పైకి లేచి టక్కుని హత్తుకున్నారు. పిల్లలు అలా తాకగానే అనుకోని మాతృత్వం పొంగింది వైష్ణవిలో. కన్నీళ్ళు వచ్చేశాయి. ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ? ప్లీజ్ ఇంకెక్కడికి వెళ్ళకు. ఒకవేళ నువ్వు వెళ్తే అక్కడికి మమ్మల్ని తీసుకు వెళ్ళిపో అని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని అవే మాటలు. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళనమ్మా, మీతోనే ఉంటాను అని అంది వైష్ణవి తల్లి ప్రేమతో. గుండెలకు హత్తుకుపోయారు పిల్లలు. చాలా సంతోషంగా అనిపించింది వైష్ణవికి. మమ్మీ ఈరోజు డాడీకి 2 సర్ప్రైజ్లు అన్నాడు దక్షిత్. రెండేంటి అని అడిగింది పాప. దక్షిత్, ఒకటి మమ్మీ రావడం, రెండోది ఈరోజు డాడీకి బెస్ట్ బిజినెస్ మ్యాన్ టైక్యూన్ అవార్డు రావడం. దానికోసమే కదా డాడీ వెళ్ళింది అంది. అదే హాల్లో వైష్ణవి వంశీ వెళ్ళి ఫోటో గోడకి తగిలించి ఉండటం చూసి ఇతన్ని ఎక్కడో చూశానే అని ఆలోచిస్తుంది వైష్ణవి. మమ్మీ అని వైష్ణవి చెయ్యి పట్టుకుని లాగి డాడీకి సర్ప్రైజ్ పార్టీ ఇద్దాం అన్నారు పిల్లలు. పిల్లల సంతోషం కోసం ఒప్పుకుంది వైష్ణవి. సాయంత్రంలోపు ఇల్లంతా బెలూన్స్, పువ్వులు, రిబ్బన్స్ అన్నిటితో డెకరేషన్ చేశారు. అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన వెంటనే చాలా చిరాగ్గా కార్ పార్కింగ్ చేసి నడుస్తూ డోర్ ఓపెన్ చేశాడు వంశీ. ఒక్కసారిగా బెలూన్స్ గాల్లో ఎగిరాయి. ఏంటిది అని ముందుకు అడుగులు వేయగా పువ్వుల వర్షం కురిసింది. ఎదురుగా పిల్లలు నవ్వుతూ కంగ్రాచులేషన్స్ డాడీ అని నవ్వుతూ గెంతుతున్నారు. పిల్లల ముఖంపై నవ్వు చూడగానే చిన్న చిరునవ్వు వచ్చింది వంశీకి. కంగ్రాచులేషన్స్ డాడీ అని హక్ చేసుకుని చెప్పారు పిల్లలు. థ్యాంక్స్ అని తను కూడా హక్ చేసుకున్నాడు. పిల్లలు ఇద్దరు వంశీ కళ్ళు మూసేసి నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది డాడీ అని అన్నారు. ఏంటది అని అడిగాడు వంశీ. కళ్ళపై ఉంచిన చేతులు తీసేశారు పిల్లలు. పైకి చూశాడు వంశీ. వైష్ణవిని చూశాడు. వంశీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పైకి లేచి నిలబడి వైషు అన్నాడు. కేక్ కట్ కూడా ప్లాన్ చేశాం రండి అంది. ఏ ఎమోషన్ రాకుండా ఉండాలి అని వైష్ణవి అలా మాట్లాడింది. కానీ వంశీని ఆపలేదు అని తనకు తెలియదు అనుకుంటా. వైషు అని దగ్గరకు వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు. వైష్ణవి ఊపిరి ఎగసిపడింది. పిల్లల ముందు ఏం చేస్తున్నావు వంశీ, వదులు అనగానే ఇది నా భ్రమ కాదు నాని, వైషుని నేను ముట్టుకున్నాను అంటే ఇది నిజమే అన్నాడు. హా నాన్న, వైష్ణవి నీ కళ్ళ ముందే ఉంది అని అంది నాని. అందరూ సంతోషంగా ఉన్నారు. అదే సంతోషంతో కేక్ కట్ చేశాడు వంశీ. ఆ క్షణం నుంచి అది ఇంట్లో సెటిల్ అయిపోయింది అనింది రాజకుమారి. ఇంత ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు చెప్పారమ్మా అని నోరు తెరుచుకొని అడిగింది లలిత. బుర్రుండాలి అంది రాజకుమారి. ఫుల్ క్లియర్, ఇది వైష్ణవి కాదు, దీన్ని మనమే మడిపెట్టి బయటకు గింటేయాలి అంది లలిత. అదే జరగాలి అని ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు. అందరూ డిన్నర్ చేశారు. వైష్ణవి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన వంశీ రూమ్లోకి వచ్చిన వైష్ణవి చెయ్యి పట్టుకొని లాగి గట్టిగా హక్ చేసుకున్నాడు. వంశీ వదలండి అని నెట్టేసి ముందుకు తిరిగిన వైష్ణవి నడుం పట్టుకొని తన గుండెలకు వంశీ ఛాతి దగ్గరకు లాక్కొని పెదవిని అందుకున్నాడు. పిల్లలు వచ్చే టైంలో మీరేం చేస్తున్నారు వంశీ ప్లీజ్ అంది వైష్ణవి. పెదవిని వదిలేసి కాస్త బెండ్ అయిన వైష్ణవి గుండెల మీద తన పెదవి ముద్ర పడేలా గట్టిగా కిస్ చేశాడు. వైష్ణవి ఊపిరి ఆగిపోయింది. టక్కున వెనక్కి జరిగిపోయింది. రా అన్నాడు వంశీ. ఊహు అంది. రమ్మంటుంటే అని చెయ్యి పట్టుకున్నాడు. డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్ విని ఆగిపోయాడు వంశీ. పిల్లలు వచ్చారు. మమ్మీ మేము నాని దగ్గరే పడుకుంటాము అని అన్నారు. అదేంటి ఎందుకలా అని ఆశ్చర్యంగా అడిగింది. నాని మాకు మంచి కథలు చెప్తుంది అందుకే అంది పాప. మరి నాతో ఉండరా అని అడిగింది వైష్ణవి. అయితే నువ్వే కథలు చెప్పు మమ్మీ అని అన్నాడు దక్షిత్. గట్టిగా నవ్వాడు వంశీ. ఎందుకు నవ్వుతున్నారు డాడీ అని అడిగింది దక్షిక. కథలు చెప్పడం మీ మమ్మీకి కథలు చెప్పడం రాదు అని అన్నాడు వంశీ. నా పరువు తీయకండి ప్లీజ్ అని గుసగుసగా వంశీతో అంటూ నేను మీకు స్టోరీ బుక్స్ చదివి వినిపిస్తాను అంది వైష్ణవి. ఆ స్టోరీస్ కాదు మమ్మీ, రాజులు గుర్రాల కథలు నాని బాగా చెప్తుంది అని అన్నారు. అయితే నాతో కలిసి ఉండరా అని అడిగింది వైష్ణవి దిగులుగా. ఉంటాం మమ్మీ అని బెడ్ ఎక్కారు. థ్యాంక్ యూ సో మచ్ అని వైష్ణవి కూడా నవ్వింది. వంశీ నేను ఏదైనా లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకుంటాను అంది. దేనికి అని అడిగాడు. స్టోరీస్ కోసం, నేను చదువుకొని పిల్లలకి చెప్తాను అంది. కథలు ఊహించుకొని చెప్పాలి అంతేకాని చదివి కాదు. నువ్వేమీ స్ట్రెస్ తీసుకోకు, పడుకో అన్నాడు. పడుకున్నారు అందరూ. 2 రోజులు గడిచింది. 3వ రోజు ఉదయం 10:30 అవుతుంది.
వంశీ సోఫాలో కూర్చొని ఫైల్ చెక్ చేస్తూ బిజీగా ఉన్నాడు. పిల్లలు కూడా అక్కడే కూర్చొని ఆడుకుంటున్నారు. కిచెన్లో వంట చేస్తున్న వైష్ణవి అప్పుడే అమర్ దిగులుగా నడుస్తూ వంశీ ముందుకు వచ్చి అన్నయ్య అని పిలిచాడు. చెప్పు అన్నాడు. కాఫీ తీసుకువచ్చిన వంశీకి ఇచ్చింది వైష్ణవి. నాకు ఇంకో 20 lakhs కావాలన్నయ్య అని అడిగాడు. వైష్ణవిని అడుగు అన్నాడు వంశీ కాఫీ సిప్ చేస్తూ. వదిన నాకు ఇంకో 20 lakhs కావాలి అన్నాడు. మనసులో మాత్రం నేను దీన్ని అడుక్కుంటున్నాను, చంపేయాలి దీన్ని అని అనుకుంటున్నాడు. ఇస్తాను, కానీ ముందు తీసుకున్న వాటికి లెక్కలు చూపిస్తే అని అంది వైష్ణవి. తీసుకోండి అని కొన్ని పేపర్స్ టేబుల్ మీద పెట్టాడు అమర్. అక్క ఇదిగో నగలు, పెళ్ళి అయిపోయింది, తీసుకొని వచ్చేశాను అని టేబుల్ మీద పెట్టేసింది. ఇప్పుడే వస్తాను అని వైష్ణవి బెడ్రూమ్లోకి వెళ్ళి మెట్లు దిగుతూ వస్తుంది. తన చేతిలో ఒక ఫైల్ ఉండటం చూసి ఇదేం ఫైల్ అయి ఉంటుంది అని సైగ చేస్తూ అడిగాడు సోనీని. ఏమో నాకేం తెలుసు అని తిరిగి సైగ చేసింది. వంశీ ఇది ఒకసారి చెక్ చేయండి అని చేతిలో ఉన్న ఫైల్ ఇచ్చింది. వంశీ ఆ ఫైల్లో ఉన్న పేపర్స్ చెక్ చేసి కోపంగా పైకి లేచి నిలబడ్డాడు. టేబుల్ మీద అమర్ పెట్టిన పేపర్స్ కూడా వంశీ చేతికి ఇస్తూ ఇప్పుడు ఇవి చూడండి అని వంశీ చేతిలో పెట్టింది. ఆ పేపర్స్ చూసిన వంశీ కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్కసారిగా ఫట్ మని ఒక సౌండ్ వినిపించింది అందరికీ. గీ అని రీసౌండ్ వైష్ణవి చెవులు మోగుతుంటే తిక్క కుదిరింది అని మనసులో అనుకుంది. ఏం జరిగింది అంటే అమర్ చెంప చెల్లం అనిపించాడు వంశీ. అది పిల్లలు కూడా చూశారు. వైష్ణవి పిల్లల దగ్గరకు వెళ్ళి మీరు రూమ్లోకి వెళ్ళండి అని చెప్పింది. ఓకే మమ్మీ అని మెట్లు ఎక్కి పైన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏంట్రా ఇది అని అడుగుతూ ఈసారి అమర్ రెండో చెంప చెల్లం అనిపించాడు. దెబ్బలు తట్టుకోలేక చేతులు అడ్డు పెట్టుకున్నాడు. సోనీ తడిసిపోయింది. వైష్ణవి సైలెంట్గానే ఉంది. నాని కూడా ఏమనలేదు. 20 లక్షలు తాగావా, ఆ పబ్బిల్లేంటి అని కోపంగా అడిగాడు వంశీ. ఎలా తెలిసిపోయింది అని మౌనంగా ఉండిపోయాడు అమర్. అన్నీ దబారా ఖర్చులు అని సీరియస్ అవుతూ చేతిలో ఉన్న పేపర్స్ అమర్ ముఖం మీద విసిరికొట్టాడు. నేనేం దోబరా ఖర్చులు చెయ్యలేదన్నయ్యా, బిల్స్ నీ ముందే పెట్టాక నువ్వే విసిరేశావు అన్నాడు. ఇంకా కొడతాడేమో అనే భయంతో. నువ్వు ఇచ్చిన ఈ పేపర్స్ అన్నీ ఫేక్ బ్యాంక్ బిల్స్. వైష్ణవి చూపించిన బిల్స్ ఒరిజినల్స్. ఇంకా డ్రామా చేయాలి అని చూడకు అని ఫైర్ అయ్యాడు. ఈ క్షణం నుంచి నీకు ₹1 కూడా ఇచ్చేదే లేదు. నీ బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నాను అని అన్నాడు వంశీ. షాక్ అయి వద్దన్నయ్య ప్లీజ్ అన్నాడు. అమర్ని చూడకుండా చిరాగ్గా ముఖం తిప్పేశాడు వంశీ. ఎప్పటి వరకు నేను చేసిన ఏ పని అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేస్తూ వస్తుంటే ఇది నా పరువు మొత్తం ఒకేసారి తీసేసింది అని మనసులో వైష్ణవి మీద పగతో రగిలిపోతున్నాడు. నేను నగలు ఇచ్చేశాను ఓకే కదా వైష్ణవి అంది సోని. చేతిలో ఉన్న మొబైల్ తీసి కాల్ చేసింది వైష్ణవి. రింగ్ గుమ్మం ముందు నుంచే వినిపిస్తుంటే అటుగా చూసింది. వచ్చేశాను కుట్టి అని అతను అనగానే కాల్ కట్ చేసింది వైష్ణవి. సోని అతన్ని చూడగానే షాక్ అయి ఇతనేంటి ఇక్కడ, నా పరువు కూడా ఈరోజు గంగలో కలిసిపోతుందా అని మనసులో అనుకుంది. అతన్ని చూసి ఇతను ఎస్ జ్యువెలరీస్ ఎండీ కదా, నీకు నగలు కావాలా వైషు, అందుకే అతన్ని రమ్మన్నావా, నాతో చెప్తే సరిపోయేది కదా అని అన్నాడు వంశీ. ఓహో నగల కోసం కాదు, అతనే చెప్తారు వినండి అంది వైష్ణవి. నమస్కారం సార్ అన్నాడు అతను వంశీని చూసి. నమస్తే ప్రతాప్ గారు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. టేబుల్ మీద ఉన్న నగలు చూసి ఈ నగలు ఇక్కడ ఉన్నాయేంటి, నకిలీ నగలు మీకు ఎందుకు సార్ అని అడిగాడు. మీరు పొరబడుతున్నారు, ఇవి ఒరిజినల్ అని అన్నాడు వంశీ. ఇల్లే సార్ అని సోనీని చూసి ఈ కుట్టి నిన్న మా షాప్కి వచ్చి అసలు నగలు తాకట్టు పెట్టి అచ్చం అలాగే ఉండే నకిలీ నగలు అడిగింది. ముందు తేడాగా అనిపించింది, కానీ కుట్టి మీ పేరు చెప్పింది. మీకు ఏ అవసరం వచ్చిందో అని కుట్టి చెప్పినట్టే ఇచ్చాను. తర్వాత వైష్ణవమ్మ వచ్చి చెప్పే వరకు నిజం మాకు తెలియలేదు, మీకు ఏ సమస్య లేదు అని. ఈ విషయం చెప్పడానికే వచ్చాను అని అన్నాడు ప్రతాప్. వంశీ పిడికిలి బిగుసుకుంది. కంట్రోల్ చేసుకుంటూనే మీరు వెళ్ళండి అని అన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోతుంటే ప్రతాప్ గారు అని పిలిచింది వైష్ణవి. చెప్పమ్ము అన్నాడు వెనక్కి తిరిగి. ఆ నగలు ఎవరికి అమ్మకండి, అందులో మా అత్తయ్య గాజులు ఉన్నాయి, అవి అంటే వంశీకి చాలా ఇష్టం అంది వైష్ణవి. సాయంత్రం ఇంటికి పంపించేస్తాను కుట్టి అని అన్నాడు.
డబ్బులు నేను పంపిస్తాను అని అన్నాడు వంశీ. సరే అని వెళ్ళిపోయాడు ప్రతాప్. వైష్ణవిని కోపంగా చూస్తున్నాడు వంశీ. నన్ను కాదు నిన్నే కొడతాడు అన్నట్టు చూసింది సోనీ. నాకు వస్తున్న కోపం నీకు రావాలి. నేను ఆ పని చెయ్యలేను, నువ్వే చెయ్యి అన్నాడు వంశీ. తల ఊపి సోనీ చెంప చెల్లెమనిపించింది వైష్ణవి. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది వైష్ణవి? ఎవరికి ఏం తక్కువ చేశాను? నా వాళ్ళ కావడం లేదు వైష్ణు. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వు, దారిలోకి రావాల్సిందే అన్నాడు వంశీ. సరే అని వంశీతో అంటూ అమర్ సోనీని చూసి, మీ ఇద్దరికి ఈ రోజు నుంచి పబ్స్, క్లబ్స్, డిస్కో పార్టీస్ ఫ్రెండ్స్ అన్నీ కట్ అని చెప్తూ అమర్ని చూసి, నీకు ఇక కార్ లేదు, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా నడిచే వెళ్ళు, లేకపోతే వెళ్ళడం మానే. అలాగే ఉదయాన్నే లేచి మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ సామాన్లు అన్నీ తీసుకొని రావాలి, కార్లో కాదు కాలినడకన అంది. షాక్ అయి నో అన్నాడు. వంశీ కూడా ఏం అనలేదు. సోనీ భయపడి అడుగులు వెనక్కి వేస్తుంది. నీకు కూడా పనిష్మెంట్ ఉంది సోనీ. సోనీ చెల్లి కంగారు పడుకు అంది వైష్ణవి. నేనేం చెయ్యాలి అని అడిగింది. నీకు ఇంకా ఎలాంటి కిట్టి పార్టీస్ లేవు, ఇంట్లోనే ఉండి వంట నేర్చుకో, అలాగే బట్టలు వేసుకునే పద్ధతి కూడా మార్చుకో, ఎందుకంటే ఎలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ వంట చేయడం కష్టం అని అంది. తల ఊపింది సోనీ. పర్లేదే, మెతక కాదు ఈ అమ్మాయి అని నాని మనసులో అనుకుంది. రాత్రి అయ్యింది. వంశీ బాధగా బెడ్రూమ్లో కూర్చున్నాడు. దగ్గరకు వెళ్ళి వంశీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏమయ్యింది అని అడిగింది వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ. వైషు, నేను వాడికి ఏం తక్కువ చేశాను? నా తమ్ముడు నన్నే మోసం చేస్తున్నాడు. ఇలాగ వాడు ఉండేది నేను పడిన ఏ కష్టం వాడి కాలి దగ్గరికి కూడా రాకూడదు అని నా కన్న ముందు వాడి అవసరాలు తీర్చాను. మరి వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు వైషు అని బాధగా కన్నీళ్లతో అడిగాడు. ఏం మాట్లాడలేకపోయింది వైష్ణవి. వైషు అని ఆమె గుండెల మీద వాలిపోయాడు ఏడుస్తూ. ఎడవకండి వంశీ ప్లీజ్ అని తల నిమురుతుంది. ఇలా జరగకూడదని వైష్ణవి జాగ్రత్త పడినట్టు ఉంది. నేను తొందరపడ్డాను, వంశీ బాధపడతాడు అని ముందే ఊహించింది వైష్ణవి. నేనేమో ఆలోచన లేకుండా అని మనసులో అనుకుంది. వైషు నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఊరుకోండి వంశీ, ఏం కాలేదు అంది. ఇలాంటి ఒకరోజు వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అన్నాడు. సారీ వంశీ, ప్లీజ్ బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి, అన్నీ మారుతాయి అంది. వంశీని వాతారిచ్చి పడుకోబెట్టింది. వైష్ణవికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ, తను ఇలా చేసే అవకాశం లేదు అని లలితతో అంది రాజకుమారి. అవునమ్మా, వైష్ణవి చిన్న బావ గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే తన చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టడానికి ట్రై చేసిన రోజే ఈ పని చేసేది. కుటుంబం విలువ తెలిసిన అమ్మాయి కాబట్టే ఆగిపోయింది. మరి వంశీ బాధపడతాడు అని తెలిసి కూడా ఇప్పుడు ఎలా ఆ పని చేసింది? ఇక్కడే ఆ వైష్ణవి మనకు దొరికిపోయిందమ్మా అంది లలిత. అందుకే రేపే దాని చావు ముహూర్తం నేను సెట్ చేశాను అంది రాజకుమారి. రేపే చంపేస్తావా అమ్మా అని అడిగింది. నేను చంపను, చంపిస్తాను, మన చేతులకి మట్టి అంటదు, కానీ దాని ప్రాణం పోద్ది అని నవ్వుతూ అంది. లలిత కూడా నవ్వింది. తెల్లవారింది. వంశీ నాకు కారు కావాలి, కీస్ ఇస్తారా అని అడిగింది. నవ్వుతూ పాకెట్లో ఉన్న కీస్ తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అని అంది. వైష్ణవి భుజం పట్టుకుని వెనక్కి లాగి, నువ్వు మళ్ళీ తిరిగి రావాలి వైషు, రాలేదు అంటే నేనేం చేసుకుంటానో నాకే తెలియదు అని సీరియస్గా అన్నాడు. వంశీ, ఇంత సడన్గా మీకేమయ్యింది వంశీ? నేను తిరిగి వస్తాను అని అంది. రాకపోతే నేను చచ్చిపోతాను వైషు అని అన్నాడు. వంశీ నోరు మూసేసి, ఇలాంటి మాటలు మాట్లాడతారేంటి వంశీ మీరు అని అడిగింది. వైష్ణవి బుక్కలు ప్రేమగా పట్టుకొని, వైషు నువ్వు చనిపోయావు అని అందరూ అన్నారు, కానీ నేను నమ్మలేదు. అందుకే నీ ఫోటోకి దండ వెయ్యడానికి కూడా నేను ఒప్పుకోలేదు. నా నమ్మకం ఒమ్ము కాకుండా నువ్వు తిరిగి వచ్చావు. నా భార్య గురించి నాకు తెలుసు. తన స్పర్శ, తన మాటలు, చేష్టలు, అల్లరి అన్నీ తెలుసు. నువ్వే నా వైష్ణవి, అందులో అనుమానం లేదు. అందుకే నువ్వు బయటికి వెళ్తాను అంటే నా గుండె ఒప్పుకోవటం లేదు. అలా అని నేను కట్టి పడేయలేను. తిరిగి వస్తావు కదూ అని అడిగాడు నవ్వుతూ. ఓ గంటలో నేను మీ ముందుకు ఉంటాను, కావాలంటే టైమర్ పెట్టుకోండి, వచ్చేస్తాను అని వైష్ణవి అంది. సరే అయితే యువర్ టైం స్టార్ట్ నౌ అన్నాడు. వెళ్ళిపోయింది వైష్ణవి. కార్లో వెళ్తున్న వైష్ణవి, నిజంగానే నేను వైష్ణవినా? వంశీ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు.
తన భార్య స్పర్శ తెలుసు అంటున్నాడు. నిజమే కదా, భార్య స్పర్శ భర్తకి తెలుస్తుంది. మరి అలాంటప్పుడు నన్ను తాకగానే దూరం పెట్టాల్సిన వంశీ దగ్గరకు తీసుకున్నారు ఎందుకు? ఇవన్నీ చూస్తూ ఉంటే నేనే వైష్ణవి అని నాకు అనిపిస్తుంది. నేనే వైష్ణవినా? మరి వైష్ణవి చనిపోయింది అంటున్నారు ఏంటి అని మనసులో నానా రకాలుగా ఆలోచిస్తూ తను వెళ్ళిన పని పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తుంది. దక్షిక వంశీ దగ్గరకు వెళ్ళి డాడీ అని పిలిచింది. మమ్మీ కాసేపట్లో వచ్చేస్తుంది, కలిసి లంచ్ చేద్దాం, వెయిట్ చేస్తారా లేదా ఆకలి వేస్తుందా అని అడిగాడు. మమ్మీ కోసమే చెప్పాలి డాడీ అని అంది. టెన్షన్ అయిన వంశీ ఏంటి అని అడిగాడు. మమ్మీకి ఏదో అయినట్టు నాకు కల వచ్చింది డాడీ. మమ్మీ చీర మొత్తం బ్లడ్తో తడిచిపోయింది అంది. వంశీ గుండె బరువు ఎక్కింది. ట్రింగ్ ట్రింగ్ అని ల్యాండ్ లైన్ రింగు అయ్యింది. టేబుల్ మీద ల్యాండ్ లైన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. ఫోన్లో ఉన్న మాటలు వినగానే ఒక్కసారిగా కూలిపోయి వెనక్కి ఉన్న సోఫాలో పడిపోయాడు వంశీ. డాడీ అన్నారు పిల్లలు భయం పడుతూ. ఏమైంది వంశీ అని అడిగింది నాని. వైషు అన్నాడు వంశీ. అక్కడ ఉన్న నలుగురు లలిత, రాజకుమారి, సోని అండ్ అమర్ ప్లాన్ సక్సెస్ అని నవ్వుకున్నారు. వంశీ ఊపిరి ఎగసిపడుతుంది. దూరమైన నువ్వు దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాను అంటే నేను ఊరుకోను అని మనసులో అనుకుంటూ టైమర్ చూశాడు వంశీ. గంట అవ్వడానికి ఇంకా 15 నిమిషాలు ఉంది. నువ్వు రావాలి వైషు, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అక్కడి నుంచి కదలలేదు వంశీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, చేస్తారు అని అనుకుంటున్నాను.